వికసిత పుష్పాలు వైజాగ్‌లో 20 సంవత్సరాలుగా పిరమిడ్‌ని నిర్మించుకొని, ఎంతో మందికి అద్భుతమైన ధ్యాన ప్రచారం చేయడంతో పాటు, శాకాహార ర్యాలీలు చేస్తూ, ఈ పిఎస్ఎస్ఎం సొటైలో ఈ పిఎస్ఎస్ఎం సొసైటీలో ఎంతో విస్తారంగా కృషి చేస్తున్న సూర్యకళ మేడం గారికి వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మేడం. పడుతుందా మేడం? వినిపిస్తుంది మేడం, మాట్లాడండి. ఓకే మేడం, స్టార్ట్ చేసేయమంటారా? ఆ! ఓకే. నా పేరు సూర్యకళ అండి. మేడం కొంచెం పైకి కూర్చుంటారా? కొద్దిగా పైకి రావాలి. ఓకేనా? కొంచెం ఇంకొంచెం. ఇంకానా? నిలువుగా పెట్టారా అడ్డంగా పెట్టారా? నిలువుగా పెట్టా మేడం. అడ్డంగా అడ్డంగా పెట్టండి. అడ్డంగా అడ్డంగా పెట్టండి. పెట్టమంటారా? ఓకే. అడ్డంగా పెట్టండి. అడ్డంగా పెట్టండి. ఇప్పుడు ఓకేనా మేడం? కొంచెం పైకి రండి మేడం, కొంచెం. స్క్రీన్ కి హెడ్ కి అంత స్పేస్ లేకుండా చూస్తాం. ఓకే, స్క్రీన్ ఎస్. ఓకేనా మేడం? ఓకే మేడం. ఇంకొంచెం తగ్గినా ఓకే. ఓకే. ఓకేనా మేడం? ఓకే, స్టార్ట్ చేస్తాం మేడం. యా, ఓకే. నా పేరు సూర్యకళ అండి. నేను వైజాగ్ జిల్లా గాజువాకలో ఉంటాను. అంటే మా తల్లిదండ్రులు పెట్టిన పేరు అయితే సూర్యకళ. ఈ జన్మలో మటుకు నా పేరు సూర్యకళ. దీంట్లోకి వచ్చిన తర్వాత ధ్యానం అనేది నా మ్యారేజ్ తర్వాత పరిచయం అయింది. ఏంటంటే చిన్నప్పటి నుంచి ఎలా ఉండేదంటే ఒక స్వేచ్ఛ ప్రపంచం. ఎవరు కూడా నో జడ్జ్మెంట్, నో కామెంట్ గా ఫుల్గా ఏది కామెంట్ చేసేవారు కాదు. చాలా హ్యాపీగా లైఫ్ ఉండేది అనమాట. నా ఇష్టం వచ్చినట్టు బతికేదాన్ని. ఎక్కువ నేచర్తో, నదులతో, కొండలతో ఇక్కడ తిరుగుతూ ఉండేదాన్ని అనమాట. స్కూల్ కూడా అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, వెళ్ళేదాన్ని ఓ నార్మల్గా. కానీ ఎక్కడుంది పాప అనేసరికి ఏ నదుల దగ్గర ఎక్కడో అలా కూర్చుని ఉండేదాన్ని. ఏంటో అప్పుడు అర్థమయ్యేది కాదు. కానీ తర్వాత ఎప్పుడైతే మ్యారేజ్ అయ్యిందో తర్వాత దీంట్లోకి వచ్చిన తర్వాత అసలు ఏంటి అనేది, అంటే గత జన్మల్లోనే మనకి రిలేషన్స్ ఉంటాయి కాబట్టి ఈ టైప్లో దీంట్లోకి రావడం అనేది జరిగింది. అయితే చాలా అద్భుతమైన ఆనందంగా ఉండడం అనేది, చాలా 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 హ్యాపీగా ఉండడం అనేది బట్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత బాగా జరిగింది. ఎంత హ్యాపీ అంటే ప్రతిసారి పరిచయం కూడా చాలా మెరాకిల్ అనమాట. నేను వచ్చింది 2003లో వచ్చాను. మహిళా దినోత్సవం రోజు ప్రతిసారి చూడడం జరిగింది. దీన్ని పరిచయం చేసిన మటుకు వైజాగ్ గోపాలకృష్ణ గారి వాళ్ళ ఫాదర్ అయిన అప్పాజీ గారు మా ఇంటికి వచ్చి ఒకరోజు క్లాస్ పెడతానన్నారు. అప్పటికి మాకు ఇంకా పరిచయం లేదు. సరే ఏదో ధ్యానం అనేది కూడా అప్పటికి ఇంకా మాకు తెలియదు. అంటే మాకు మా కొలీగ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. దీని ద్వారా వాళ్ళు వచ్చి ఇలా పెడితే చాలా బాగుంటుంది అని చెప్తే సరే అని చెప్పేసి వాళ్ళ ద్వారా అప్పాజీ గారు వచ్చి క్లాస్ పెట్టారు మా లైన్లో. పెట్టేసరికి ఆ రోజు మా ఇంట్లో దగ్గర 40 మెంబర్స్ దాకా వచ్చారు. వచ్చిన తర్వాత చెప్పేసి వెళ్ళిపోయారు. వాళ్ళు నాన్ వెజ్ గురించి కూడా కొంచెం చెప్పేసరికి కొంచెం మంది పూజల పురస్కారాలు అంటే ఆ రోజు పూజ ఉన్న రోజు నాన్ వెజ్ మానేసి పూజ చేసుకుంటాం, దీంట్లోకి వస్తే మొత్తం మానేయాలి అని చెప్పేసి వాళ్ళు ఎవరు ఇంట్రెస్ట్ అవ్వలేదు. కానీ అది ఎందుకు పెట్టారా అన్నది తర్వాత నాకు అర్థమైంది. అది నా కోసమే జరిగింది అనేది నాకు అర్థమైంది. ఏంటంటే దీంట్లోకి రావడం అనేది ఏంటంటే ఒక హెల్త్ ప్రాబ్లం ఉండేది. హెల్త్ ప్రాబ్లం ఎలా అంటే బ్యాక్ పెయిన్ ఉండేది. నాకు పాప పుట్టింది సిజేరియన్. అయితే బ్యాక్ పెయిన్ నైట్ 1 to మార్నింగ్ 6 వరకే ఉండేది. ఏంటా అని చెప్పేసి డాక్టర్స్ని ఎవరిని అడిగినా వెన్నుపూసలో మత్తు ఇవ్వడం వల్ల అలా జరుగుతుంది, దాన్ని ఇంకేం సరి చేయలేము అని చెప్పేసారు. చాలా మంది డాక్టర్స్ దగ్గర వెళ్తే వాళ్ళు అదే చెప్పారు, ఇంకా లాభం లేదని చెప్తే అప్పుడు ధ్యానంలో సర్వరోగ నివారిణి అన్నారు. సరే ఏంటో చూద్దాము అని చెప్పేసి మా హస్బెండ్ కూడా, ఎందుకంటే ఏమవుతుందంటే నైట్ పడుకోవడం కాదు, అలాగా అటు ఇటు తిరుగుతూనే ఉండేదాన్ని.
లేదంటే అలా స్టిక్ అయిపోయినట్టు కూర్చునేదాన్ని. అప్పుడే కొంచెం రిలాక్స్ అనిపించేది. కానీ తెలియకుండానే నాలో ఆ ప్రాసెస్ జరుగుతూ ఉండేది ఒక ధ్యానం. తర్వాతే తెలిసేది. ఆహా! దీనికి ఇది అనేసి. అలాగా ఏమైందంటే సరే చూద్దామని చెప్పేసి జీకే సార్ దగ్గర కలవడం. వాళ్ళు అలాగా మెడిటేషన్ చేయండి అని చెప్పడం. అప్పుడే నాకు ఒక 6 మంత్స్ పాప ఉంది. సరే అని చెప్పి మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ పాపని పడుకోవేసిన తర్వాత టిఫిన్ చేసి అంటే దీంట్లోకి నో టైం. ధ్యానం అనేది నో టైం అని పెట్టుకున్నప్పుడే మనకి ఏ గోల్ కావాలో ఆ గోల్ రీచ్ అవ్వగలుగుతాం. ఒక టైం పెట్టుకునేసరికి ఏమవుతుందంటే మైండ్ అంతా దాని చుట్టూరే తిరగడం మొదలుపెడుతుంది. ఎప్పుడైతే నేను పాపని పడుకోబెట్టిన తర్వాత నేను మెడిటేషన్ కూర్చునేదాన్ని. కూర్చున్న తర్వాత నాకు తెలిసేది కాదు. ఒక 9:30కి కూర్చుంటే మళ్ళీ పాప మళ్ళీ 12:30కి అలా లెగిసేది. నాకు అప్పటి వరకు ఇంకా తెలిసేది కాదు. అలా నేను డీప్‌గా 15 డేస్‌లోనే నేను బ్యాక్ పెయిన్ అనేది తగ్గించుకోవడం జరిగింది. ఇప్పటి వరకు నాకు ఆ బ్యాక్ పెయిన్ అనేది లేదు. అంటే మనం టైంని మెయింటైన్ చేసే కొలది అది మనకి చాలా టైం పడుతుంది. నో టైం అని ఎప్పుడైతే మనం ఆహ్, కూర్చోగలుగుతామో ఒక 41 డేస్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మనకి ఏం చేస్తున్నామో ఏంటనేది కంపల్సరీ అర్థమవుతూ ఉంటుందన్నమాట. అంటే ఆయన ద్వారా నేను ఆ ధ్యానాన్ని తెలుసుకున్నాను. తర్వాత మాకు గోపాలకృష్ణ గారు, రమణ గారు, పద్మ గారు ఇంకా కొంతమంది మాస్టర్స్ క్లాసెస్ చెప్తూ ఉండేవారు. కానీ ఎప్పుడూ నేను క్లాసెస్‌కి అప్పుడు స్టార్టింగ్‌లో అటెండ్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు సండే పూటే కంపల్సరీ చెప్పేవారు. ఎందుకంటే నాన్ వెజ్‌ని ఎంతమంది అవాయిడ్ చేయగలిగి క్లాసులు రాగలరు అనేసి. కానీ ఆ క్లాసెస్ విన్న తర్వాత మా హస్బెండ్ వెళ్ళేవారు. వెళ్ళి వచ్చి ఇలా ఇలా అని చెప్పేవారు నాన్ వెజ్ గురించి. ఓకే అనేదాన్ని. నాకు చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ అలవాటు లేదు. ఎందుకంటే మా ఇంట్లో చాలా కోళ్ళు పెంచేవారనమాట చిన్నప్పుడు. నాకెక్కువ యానిమల్స్ అంటే చాలా ఇష్టం అనమాట. నేను చిన్నప్పుడు ఫుడ్ తినాలంటే పిల్లి కంపల్సరీ పక్కన ఉండేది. పిల్లో, కోడో ఏదో ఒకటి అనేది. మా మమ్మీ చెప్తుండేవారు. అయితే ఆ అలవాటు మీద ఏమైందంటే ఎవరైనా చుట్టాలొస్తే దాన్ని చేసేవారు. చంపేసి పిచ్చి కర్రీ చేసేసరికి నాకు చాలా అన్‌ఈజీగా అనిపిచ్చేది. ఇంక వచ్చాక చాలా ఇది పెట్టేదాన్ని. స్కూలుకెళ్ళేసరికి అది ఉండేది. వచ్చేసరికి ఉండేది కాదు ఆ కోడి. ఇంక ఇలా లాభం లేదని చెప్పి ఎప్పుడు కూడా నాన్ వెజ్ తినడం లేదు. మ్యారేజ్ అయిన తర్వాత స్టార్ట్ అయింది. ఆహ్, తర్వాత తప్పని పరిస్థితి అయింది. ధ్యానంలోకొచ్చాక టోటల్. ఇంకా అది విషయం తెలుసుకున్న తర్వాత దాని మీద అనేది పూర్తిగా అవాయిడ్ చేయడం అయింది. ಮತ್ತೆ మా ఫ్యామిలీ కూడా దీంట్లోకి మెడిటేషన్‌లోకి నాన్ వెజ్ అవాయిడ్ చేయడంలో కూడా 100% ఫుల్‌ఫిల్ అయ్యాము. దాని ద్వారా మాకు 2006లో ఒకేసారి పరిచయం అయిన తర్వాత ధ్యానంలో చాలా చాలా మిరాకిల్స్. అసల ధ్యానం అనేది సర్వభోగకారిణి అన్నారు. హ్మ్. సకల ప్రదాయిని అన్నారు. అది ఏ రకంగా చూసుకుంటే ఆ రకంగా మనకి దొరుకుతుంది. దీంట్లోకొచ్చిన తర్వాత హ్మ్. బాబుని ప్రెగ్నెంట్ రెండోసారి రావడం. బాబుని చూసుకోవడం జరిగింది. ఆహ్, అంటే మాకొక ఛాలెంజ్ ఉండేదనమాట. చాలా మంది చెప్పారు. జాతకాలు ఇయన్నీ చూస్తూ ఉండేవారు పెద్దవాళ్ళు. వాళ్ళు చూసి లేదు ఈసారి కూడా పాపే అన్నారు. కానీ ధ్యానంలోకొచ్చాక జరుగుతుంది అన్నారు కదా అని చెప్పి ధ్యానం చేయడం వల్ల బాబునేగా తను పుట్టేసరికి చాలా వెయిట్ ఉన్నాడు. ఇలా డెలివరీ తీసుకొచ్చేసరికి వినాయకుడి ఆకారంలో ఉన్నాడనమాట. అందరూ వినాయకుడు పుట్టాడు అనేసా. అంటే, అంటే మనం ఏది అనుకుంటే అది కంపల్సరీ ధ్యానంలో కంపల్సరీ జరిగి తీరుతుంది నమ్మకం. ఎందుకంటే హెల్త్ బాలేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత వాడు ఏదో ఒకటి ఇస్తాడు, తగ్గిస్తాడు అని నమ్మకంతో. అలాగే ధ్యానం కూడా పూర్వం నుంచి ఉంది. కాకపోతే దీన్ని బయటికి చెప్పాల్సిన అవసరం ఇప్పుడు ఈ కాలంలో వచ్చింది. ఇప్పటి వరకు అందరూ చేస్తున్నారు పూజలు, పునస్కారాలు. పూజ అనేది ఫస్ట్ మెట్టు. ధ్యానం అనేది ఫైనల్ మెట్టు. ఇంకా అంతకన్నా చేయడానికి ఇంకేమీ లేవు మధ్యలో. ఇవన్నీ అనేది మన కోసం మనం చేసుకోవడానికే ఈ ధ్యానం వచ్చింది. ఎప్పుడైతే ఈ బాబు పుట్టాడో ఫ్రెండ్స్ బోలెడుమంది వచ్చి అసలు నీకు పాప పుడుతుందని చెప్పిన వాళ్ళు చూసి ఒక హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళిపోయారు. అంటే ధ్యానంలో ఇంతుంది అని కూడా చాలా మంది ఫ్రెండ్స్ తెలుసుకోగలిగారు. సరే అమ్మా సన్యాసులు అయిపోతారా అనేవారనమాట మమ్మల్ని. లేదండి ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు దీంట్లోనే
సంసారంలో నిర్మాణం అని చెప్పారు పత్రిసారు. ఆయన ఇచ్చిన ప్రతి వాక్యం కూడా ఇంప్లిమేషన్ చేస్తే మనం ప్రతి సెకండ్ కూడా చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా ఉండగలుగుతాం. ఎందుకంటే సూక్ష్మంలో మోక్షం అంటారు. చాలా చిన్న చిన్న విషయాలే ఇచ్చారు పత్రిసారు. ఎందుకంటే మన వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ చదివి అర్థం చేసుకునేదానికి చాలా టైం పడుతుంది. కానీ పత్రిసారి మొత్తం చాలా సులువైన మార్గం. మన ముక్తి కావాలని అందరూ అంటారు, కానీ మనకి సులువైన మార్గం ఏంటంటే శ్వాస మీద ధ్యాస అనేసి చాలా సులువైన మరి ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎలాగైనా చేయొచ్చు అని చెప్పారు. ఏ విధంగా అయినా కూర్చుని శరీరానికి ఇబ్బంది కలగకుండా శ్వాస మీద ధ్యాస అనే ధ్యానాన్ని చేసుకోవచ్చు అని చెప్పి పత్రిసారు మనకు సులువైన పద్ధతిని ఇచ్చారు. ఆ గురువు గారిని కలిసిన తర్వాత నిజంగా ఓ మనం చూసే చాలా మంది, ఎందుకంటే ఆది శంకరాచార్య ఒక 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 డ్రెస్ సెన్స్ ఉంటుంది. అలాంటిది పత్రిసారిని చూసిన తర్వాత ఎలా అంటే మన ఆ ఒక తండ్రి లాగా, ఎందుకంటే అలా అనిపించారు నాకైతే. ఎందుకంటే అక్కడ తేడా అనిపించలేదు, ఓ గురువు అనేది కాదు, ఒక తండ్రి మనకి సరైన దారిలో తీసుకెళ్ళడానికి ఎలా అయితే చేయిస్తారో అలా నాకు అనిపించారు కరెక్ట్గా. అక్కడి నుంచి ధ్యానం చేసుకుంటూ ఆ అప్పుడు క్లాసెస్ చాలా తక్కువ ఉండేవి, ఎక్కువసేపు కూర్చోవలసి వచ్చేది. సిట్టింగ్ లో 3 hours అని అలాగా. అలాగా బెంగళూరులో మెగా పిరమిడ్ ఉంటే మా అబ్బాయికి అప్పుడు 2 years ఉండగా మా అబ్బాయి ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు లీటర్ పాలు తాగేవాడు. అలాంటి వాడిని జీకే సార్ ఒకసారి బుద్ధ పౌర్ణానికి మేలో అరేంజ్ చేశారు. ఒక దగ్గర ఒక 40 members బయలుదేరి వెళ్ళాం. వెళ్తే ఎలాగా అన్న ఆ, చాలా మంది ఫ్రెండ్స్ అన్నారు, పాలు తాగుతాడు, అక్కడ ఉంటాయో దొరుకుతాయో లేదో, ఎలా తీసుకెళ్ళిపోతున్నారు అనేసి అడిగారు. దీంట్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ ఉండవు, కాదు, రాదు, అవ్వదు అనే పాయింట్స్ ఉండవు. మనం ముందు ఒక అడిగేస్తే ఆటోమేటిక్ గా ఆ వర్క్ జరుగుతుంది అని చెప్పేసి వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడి నుంచి దిగిన తర్వాత ఓన్లీ టిఫిన్ చేసిన తర్వాత ఇంక మా అబ్బాయి మా అమ్మాయి కానీ మా దగ్గర లేరు. వాళ్ళు హ్యాపీగా వాడుకుంటూ ఫ్రెండ్స్ తో ఆడుకుంటూ ఆ టైంకి భోజనం టైంకి వచ్చేవారు, శుభ్రంగా తినేసి మళ్ళీ వెళ్ళి ఆడుకునేవారు. ఎక్కడా కూడా మమ్మల్ని ఎనీ టైం కూడా ఇబ్బంది పెట్టలేదు. అంటే ఏంటంటే మన భావాల్ని వ్యక్తపరిచి వాళ్ళ మీద రుద్దినప్పుడు అక్కడ క్రియేట్ అవుతుంది, ఆ, సృష్టి అనేది జరుగుతుంది. అదే సృష్టి ఎవరు తయారు చేస్తున్నాం? మనమే. అంటే మన మాట అనేది ధ్యాస పెట్టి ప్రతి మాట కూడా పాజిటివ్ గా ఎప్పుడైతే మనం వస్తామో ఆటోమేటిక్ గా అది జరిగేది కూడా సృష్టి కూడా పాజిటివ్ గానే ఉంటుంది. చెప్పేవాళ్ళే అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ మనం ఒక సంకల్పం చేస్తాం, చేసిన తర్వాత దాని మీద ఏం చేస్తామంటే ప్రతి సెకను అవుతుందో అవ్వదో అని ఆలోచన చేస్తాం. అది అక్కడ లేకుండా దీంట్లో ధ్యానంలోకి వచ్చాక ఓకే ఇది అవుతుంది, ఓకే అని చెప్పేసి దాన్ని ఒక్కసారి అనుకుని చేయడం జరిగేది. ఈ పాపని కండం కూడా అదే జరిగింది. తర్వాత మాలో ఏంటంటే పిల్లలు చిన్నప్పుడే హౌస్ ఉంటే బెటర్ కదా అనుకున్నాం. ధ్యానంలోకి వచ్చిన తర్వాతే miracle గా, అంటే చాలా హౌసెస్ చూసాం, అంటే రెడీమేడ్ హౌస్ అయితే బెటర్ కదా అని చెప్పి చాలా చోట్ల చూసాము. కానీ ఆ, ఎక్కడ దొరికేది కాదు. ఏముంటుందంటే పార్కింగ్ ఏరియా ఉండేది కాదు. ఫ్రెండ్స్ అనేవారు మీ ఇంటికి వస్తే మీ కార్ ఎక్కలేకపోయినా మీ కార్ వేసుకుని వస్తే ఎలాగ అనేవారు. సరే అని చెప్పేసి అలా చాలా తిరిగిన తర్వాత ఇంకా ఆఖరికి మా వారు వేసుకుపోయి ఇంకా లాభం లేదు, ఇంకా మేము ఈ జాబ్ రీత్యా వేరే చోటకి వెళ్దాం ఉండాలి అని చెప్పేసి అనుకున్న తర్వాత ఏంటి ఇంత ఇంట్రెస్ట్ అవుతున్నారు హౌస్ కి, ఇలా ఆయన నమ్మకం మీద ఎందుకంత ఇదవుతుంది అని చెప్పేసి ఒక్కసారి పత్రిసారి తలుచుకుని, సార్ ఇలాగా ఇదవుతున్నారు, మాకు అవసరం అయితే కంపల్సరీ అవసరం చూపించండి సార్ అని చెప్పేసి ఒక్కసారి అనుకుని వదిలేసిన ఒక దగ్గర ఒక 5 days కి మా ఫ్రెండ్ కొలిక్ అంటే క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట మా వారికి, ఆయన వచ్చి ఇలా హౌస్ ఉంది ఒకటి, వాళ్ళు కూడా దగ్గరలోనే హౌస్ కట్టుకుంటున్నారు, వచ్చి చెప్పడం జరిగింది. వెంటనే వాళ్ళు ఇంకా స్టార్టింగ్ లో శంకుస్థాపన చేస్తున్నారు వాళ్ళ హౌస్. మాకు ఇంకా చూపించిన హౌస్ అయితే ఆల్రెడీ ఫుల్ఫిల్డ్ గా రెడీ అయిపోయింది అనమాట. హౌస్ చాలా మంది చూసారు కానీ ఎందుకో రిజెక్ట్ చేశారంట వాళ్ళు. కానీ వెళ్ళగానే చూసాము హౌస్ ని, అసలు ఎక్కడ ఏమీ వంకలు పెట్టడానికి ఏమీ లేక
చాలా అద్భుతంగా ఉంది హౌస్. వెంటనే స్పాట్ లో వెంటనే ఇంకా ఓకే చెప్పడం. ఆ మెరాకిల్ ఏంటంటే ఆ డోర్ కి వాళ్ళు ఒక హంసను పెట్టారు డోర్ మధ్యలో. చుట్టూరు కూడా చిన్న 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 పిరమిడ్స్ అన్నమాట. అసలు ఆ అడుగు పెట్టేసరికి ఒక రకమైన వైబ్రేషన్ వచ్చింది ఆ ఇంట్లో. అంటే వాళ్ళు సాయిబాబా డివోటర్స్. దానివల్ల ఏమో అనుకున్నాను. కానీ తర్వాత చూసిన తర్వాత లోపలికి వెళ్ళే కొలది ఒక రకమైన లైటింగ్ అన్నమాట. చాలా అద్భుతమైనది. ఇది ఇది మన కోసమే వీళ్ళు కట్టారు అన్నంత ఇదిగా అనిపించింది ఆ హౌస్‌ని చూడగానే. వాళ్ళు వెంటనే ఓకే చేయడం. ఇంకా ఆ రోజుల్లో ఉన్న కాస్ట్ అయితే ఎక్కువే గానీ, ఎందుకో ప్రతిసారి ఓకే చేశారు అనిపించి వెంటనే వాళ్ళు ఇచ్చేయడం జరిగింది. చాలా మంది ఫ్రెండ్స్ అయితే ఇంత అవసరమా అని చెప్పి చాలా అన్నారు. కానీ ఇది ధ్యానంలోనే మనం సాధించుకోగలుగుతాం. ఏం బర్డెన్ అనిపించలేదు. మాకు నిజంగా హౌస్ కొనుక్కునే టైంలో ఆహ్, ఇల్లు చూసొచ్చిన తర్వాత బయటకొచ్చిన తర్వాత మా వారు ఎలా ఉంది అని అడిగారు. అడిగితే సూపర్‌గా ఉంది. దేనికి వంక పెట్టడానికి లేదు. చాలా బాగుంది అంటే, నా జేబులో రూ. 25 25 రూపీసే ఉన్నాయి అన్నారు. నేనన్నాను ధ్యానంలోకొచ్చాక ఏది జరగాలన్నా ఆయనే చూసుకుంటారు. ముందుకు అడిగేయండి అంటే, సరే అని చెప్పేసి ఇంకా వెళ్ళేసరికి వాళ్ళు ఆల్రెడీ మర్నాడు 2,00,000 కట్టమన్నారు. దీంట్లోకెళ్ళాక వచ్చాక ఎలాగా అనుకున్నారు కానీ, సరే అని చెప్పి డ్యూటీకెళ్ళిపోయేసరికి ఇద్దరు ఫ్రెండ్స్ కనబడి, మా దగ్గర అమౌంట్ ఉంది. ఇప్పుడు అప్పుడే అవసరం లేదు మాకు అని చెప్పి వాళ్ళిచ్చారు. అంటే మాస్టర్స్ క్రియేషన్ అంటే ఫస్ట్ మనం ఒక అడుగు వేస్తే మాస్టర్స్ క్రియేషన్ మన వెనకాలే ఉంటుంది. ధ్యానంలోకొచ్చాక ఇలా ప్రతి సెకను కూడా మన వెనకాలే ఉండి మాస్టర్స్ ముందుకు నడిపిస్తూ ఉంటారు. కానీ ఏంటంటే మనమే ఏం చేస్తామంటే వెనక్కి లాగుతూ ఉంటామన్నమాట. అంటే దీంట్లో ఏమవుతుందంటే ఇంద్రియ ఎప్పుడైతే దీంట్లో కూడా మనకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బయట ప్రపంచానికి వచ్చినప్పుడు దీంట్లో ధ్యానంలోకి వచ్చాక మన లోపలికి మనం ప్రయాణం చేసిన తర్వాత మనం ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి ఏంటి అనేది మనకి బాగా అర్థమవుతుంది. ఈ బిజీ లైఫ్ లో అంటే దేనికి కూడా టైం లేని లైఫ్ లో ఏమవుతుందంటే ప్రశాంతత అనేది చాలా 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 మిస్ అవుతూ ఉంటాం. ఎందుకంటే పొద్దున్న లెగ్గానే ఏదో పని ఏంటంటే ఫస్ట్ మనం ఇలా లెగ్గానే మన ఆలోచనలు మొదలు స్టార్ట్ అవుతాయి. అవి ఎక్కడ ఉంటాయి? పాస్ట్ గాని ఫ్యూచర్ గాని ఉంటాయి. ఇక్కడ ఆ రెండు కూడా మనకి అవసరం లేదు అని ఒక నిమిషం చేసుకుంటూ ప్రజెంట్ మైండ్ లో ఉండడానికి ప్రాక్టీస్ ఎప్పుడైతే చేస్తామో అంటే ఆ ప్రాక్టీస్ రావడానికి ఈ ధ్యానం. ఈ సాధన అనేది మనం ఏంటంటే టైం పెట్టుకోకుండా చేస్తే గనుక కంపల్సరీ అదేమవుతుందంటే మనం ఏ గోల్ అయితే పెట్టుకున్నామో దానికి మనం రీచ్ అవ్వడానికి సహకరిస్తూ ఉంటుంది అనమాట. అంటే దీంట్లోకి వచ్చిన తర్వాత మనలోని అష్టద్వర్గాలు ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ మనం ప్రతి ఏం జరిగిన సంఘటనని ఎక్కువసేపు ఊహించుకుంటూ ఉంటాం. అంటే గతంలో ఉంటాం ఎక్కువ. ఆ గతం నుంచి మనం ఏం చేయాలి అంటే వర్తమానానికి రావాలి. గతం అనేది అయిపోయింది. దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఎలా ఉండాలి? దాని గురించి నాలెడ్జ్ ఎప్పుడైతే తీసుకుంటామో ఇంకా అక్కడి నుంచి మనం ఏం చేయాలంటే దాన్ని అక్కడితో చేసి భవిష్యత్తులోకి వచ్చేయాలి. అంటే ప్రజెంట్ మైండ్. వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం ఏ విధంగా ఉండాలి? ఏం చేయాలి? అనేది ప్రతీదీ కూడా మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇంతకుముందు ఏమవుతుంది ఏదైనా ఏమైందంటే పెద్దవాళ్ళు చెప్పేవారు. ఎవరి పని వాళ్ళు చేసుకోండి కదా అని. ఇప్పుడు కూడా ఏంటంటే మనం ఏం చేస్తామంటే ప్రతిసారి చెప్తారు. నో ఇంటర్ఫియర్ అనేసి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రతి సెకను మన పని మనం చేసుకోవట్లేదు. పక్క వాళ్ళు ఏం చేస్తున్నారా అనే అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అది ఎలా పోతుంది అంటే ధ్యానం ద్వారా పోతుంది. పూర్వం ఏమవుతుందంటే ఒక సిస్టమాటిక్ ఒక క్రమశిక్షణ ఉండేది. ఈ పూజ అనేది పెట్టింది కూడా పూర్వం ఒక క్రమశిక్షణ కోసం పెట్టారు. అంటే పూర్వం ఏమయ్యేదంటే సపరేట్ గా రూమ్ ఉండేది. దాంట్లో అందరు దేవుళ్ళు ఉండేవారు. ఉంటే అక్కడ అందరికి ఎంత ఉంటే అన్ని పువ్వులు పెట్టి ఒక్క ప్రసాదమే పెట్టేవారు. అందరినీ వన్నెస్ గా చూసేవారు. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రపంచం మారడం వల్ల వాతావరణాలు మారడం వల్ల చాలా మంది దేవుళ్ళు అంటే అర్థం చేసుకోవడంలో మనం చాలా మంది విఫలం అవుతున్నాము. వన్నెస్ అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటామో ఆటోమేటిక్ గా మనకి
అన్ని కూడా ఒకలాగే కనబడుతుంటాయి. అందులోనూ ఒకళ్ళే కనబడతారు. అంటే మన చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానము అంటాం. మరి పెద్ద అయ్యాక మరి ఏమవుతున్నాము అంటే ఏంటంటే ఒక మాస్క్ వేసుకుంటున్నాం పెద్ద అయ్యే కొద్ది. అంటే ఆ మాస్క్ లో ఏముంటున్నాయి? కోపం, ద్వేషం, అసూయ, మనిషిని మనిషిలా చూడడం అనేది మర్చిపోయాం. ఈ దేవుళ్ళ దగ్గరికి వచ్చేసరికి పూర్వం చేసేవారు. పూజ చేసిన తర్వాత ఆ, కాసేపు ధ్యానం చేసేవారు. కంపల్సరీ ఉండేది. అది చేసే బయటకు వచ్చేవారు. బయటకు వచ్చిన తర్వాత ఆ టైంలో పూజ టైంలో అప్పుడు పెద్ద ఫ్యామిలీస్ ఉండేవి. ఒక 10 మంది 12 మంది పిల్లలు ఉండేవారు. ఉంటే ఈ పూజ దేవుళ్ళు కూడా ఎందుకు సృష్టించడం బొమ్మలు సృష్టించడం ఎందుకు జరిగిందంటే ఈ 12 మంది 10 మంది పిల్లల్లోని ఎవరో ఒకళ్ళు కొంచెం పెంకిగా ఉండేవారు. వాళ్ళని మార్చాలి అంటే మనం వాళ్ళకి ఏంటంటే చూపించాలి. అంటే సాక్ష్యంతో చూపిస్తే కానీ వాళ్ళు నమ్మరు. అందువల్ల ఏంటంటే ఈ ఫొటోస్, దేవుడి ఫొటోస్ అనేవి ఆ టైం నుంచి తయారైంది అనమాట. అంటే వాళ్ళని చూపిస్తే గానీ వాళ్ళు చేంజ్ అవ్వరు అనే దాని నుంచి. కానీ పూర్వం ఉండేది మటుకు ఒక ఓన్లీ కాంతి అనుకోవచ్చు, లైట్ అనుకోవచ్చు, ప్రకృతి ఎనర్జీ అనుకోవచ్చు, విశ్వశక్తి అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అంటే ఓన్లీ ఎనర్జీ. ఎనర్జీ ఫ్లోయింగ్ అనేది మనకి గుడి దగ్గరికి వెళ్తే ఆల్రెడీ ఫస్ట్ అనుభవం అక్కడ ఉంటుందన్నమాట. అయితే అలా జరుగుతూ ఉండేది. అప్పుడు పూజ చేసుకునేటప్పుడు లేడీస్ కానీ జెంట్స్ కానీ పూజ చేసుకుంటే ఎవరైనా పని వాళ్ళు కానీ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ వచ్చి ఉంటే గనుక ఒకసేపు కూర్చోండి వస్తారు పూజ చేసుకుంటున్నారు అని చెప్పేవారు. వాళ్ళు కూడా అలాగే కూర్చునేవారు. కానీ ఈ రోజుల్లో బిజీ లైఫ్ లో మనం పూజ అనేది అంత కాన్సన్ట్రేషన్ గా అంత సిస్టమేటిక్ గా అప్పుడు చేసేవారు, కదిలేవారు కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే బిజీ లైఫ్ లో మనం ఏం చేస్తున్నామంటే చేస్తున్నాం కానీ మనసు అనేది అక్కడ లగ్నం చేయటం లేదు, లీనం అవ్వటం లేదు అక్కడ చేస్తున్న పనికి. అందుకనే ధ్యానం చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు అందరికీ. ఎందుకంటే కూర్చుని మనలోకి మనం ప్రయాణం చేయడం అంటే కూర్చున్నంత మాత్రం కాదు. మనకి బతుకున్నాము అంటే మనకి ఆధారం ఏంటి? శ్వాస. అంటే ఆ శ్వాసని పట్టుకుంటే మనకి ఏది కావాలితే అది వస్తుందని పత్రిసారు చాలా సులువుగా శ్వాస మీద ధ్యాస చెప్పి శ్వాసను గమనించండి, శ్వాసే మన గురువు అన్నారు. అంటే ఏమవుతుంది? ముక్తిలోకి దారి, ముక్తిలో ఉన్నది ముక్తికి దారి అనే దారిలో ఏమవుతుంది? మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత సైలెంట్ లోకి వెళ్తారు, అంత ఆనందాన్ని పొందుతారు. ఆ మెరాకిల్స్ ఎలా ఉంటాయంటే అది వర్ణించలేము కొన్ని విషయాలైతే. మేము పత్రిసారితో అప్పుడు పత్రిసారు చాలా ట్రెక్కింగ్స్ పెట్టేవారు, కొండలు ఎక్కడం, గుట్టలు ఎక్కడం. అలాగే పత్రిసారితో మేము మారేడుమిల్లి, తర్వాత శ్రీశైలం, అమరావతి జ్ఞానయజ్ఞాల్లో పాల్గొనడం జరిగింది. నిజంగా ఎలా ఉంటదంటే మనిషిని ఒక గ్రూప్ కాన్షియస్నెస్. ఎందుకంటే అందరూ కలిసి ఇలా దగ్గర తీసుకుని ఒకళ్ళనొకళ్ళు కలుపుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండేది అప్పుడు కాన్షియస్. ఎందుకంటే ఎవరు వేరు కాదు, ఎవరు అందరికీ టాలెంట్స్ ఉంటాయి, ఒకరిది ఒకరికి కాదు, ఎవరి టాలెంట్ వాళ్ళది. కానీ ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్ లో ఒకళ్ళు పోలి ఒకళ్ళు వర్క్ చేయడం వల్ల వాళ్ళు ఉన్న ఇండివిజువాలిటీని పోగొట్టుకోగలుగుతున్నారు. ఈ ఛానల్లోకి వచ్చాక బోల్డ్ క్రియేటివిటీ ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి, ఎందుకంటే చిన్నప్పుడు మనం ఎవరైనా ఏదైనా అడిగితే ఇది అవుతాము అది అవుతాము, మరి పెద్ద అయ్యాక ఏమయ్యాం? ఎందుకు పక్క వాళ్ళని ఫాలో అవుతున్నాము అంటే అది ఎలా బతకాలో మనకి తెలియక, పెద్దవాళ్ళు చెప్తే మనకి నమ్మకం లేక. అయితే పెద్దవాళ్ళు పూజ అయిపోయిన తర్వాత వాళ్ళు కూర్చుని కాసేపు పూజ చేసుకుని వచ్చి మాట్లాడి వెళ్ళిపోయేవారు. అయితే ఈ 12 మందిలోని ఎవరో ఒకడు పెంకి అని చెప్పాను కదా, వాడు ఇబ్బంది పెడితే వచ్చి ఏమయ్యా ఇబ్బంది పెడుతున్నాడు అంటే పోలేవయ్యా చిన్నతనం కదా తెలుసుకుంటాడులే అనేవారు ఇంతకుముందు. ఎందుకంటే ఆ ఇంటి పెద్ద ఏ సమస్య అయినా చూసుకునేవాడు, పిల్లల వరకు రానిచ్చేవాడు కాదు. ఎందుకంటే ఉమ్మడి ఫ్యామిలీస్ లో అలాగుండేవి. కానీ ఇప్పుడు ఏమవుతుంది? ప్రతి ఇల్లు కూడా ఒక ఇండివిజువాలిటీ ఫ్యామిలీ అయిపోయింది. అందుకని ఏమవుతుందంటే సమస్యలన్నీ కూడా వాళ్ళ నెత్తి మీద వేసుకుంటున్నారు. అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇప్పుడు ఎలా ఉంటుంది? చిన్న పిల్లవాడు స్కూల్ నుంచి, ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళేటప్పుడు చక్కగా చాలా హ్యాపీగా చుట్టుపక్కల అన్ని చూసుకుంటూ వెళ్ళిపోతాడు స్కూల్. తర్వాత వాడు
ఇంటికి వచ్చిన తర్వాత చదువుకో అని చెప్తాం. ఎందుకంటే ఇది మనం చాలా క్యాజువల్ గా పిల్లలకి చెప్తూ ఉంటాం ఈ ప్రతి విషయం. కానీ అది కూడా మనం అర్థం చేసుకుంటే అది మనకు కూడా వర్తిస్తుంది. ఏంటంటే పుస్తకం తీసి చదువుకో అంటాం. తీసిన తర్వాత వాడు అటు ఇటు చూస్తూ దిక్కులు చూస్తూ ఉంటూ ఉంటాడు. పుస్తకం వైపు చదవడు. ఏదా చదవటం లేదంటే దారిలో కనబడి బొమ్మల గురించి, సినిమా పోస్టర్ల గురించి, అన్నిట్ల గురించి, వేరే ఫ్రెండ్స్ గురించి, వీళ్ళందరి గురించి చెప్తూ ఉంటాడు. వాళ్ళందరి గురించి నీకెందుకురా, నువ్వు చదువుకో అంటాం. దీంట్లో కూడా అది కూడా మనకు వర్తిస్తుంది. ఎందుకంటే మనం రోడ్డు మీద వెళ్తాము. వెళ్ళిన తర్వాత మన కళ్ళు ఏం చేస్తాయంటే ప్రతిదీ కూడా కెమెరా టైప్ లాగా మన లోపల ఫీడ్ చేస్తూ ఉంటుంది. అంటే ప్రతిదీ ప్రింట్ అప్ లోపలికి వెళ్తూ ఉంటుంది అంతరంలో. వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే ఇంటికి వచ్చిన తర్వాత వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. అంటే అక్కడ అవసరం లేకపోయినా సరే దాన్ని మనం ఏం చేస్తామంటే మోస్తున్నాం. దాని గురించి ఒక స్టోరీ తయారు చేసుకుంటాం. అది ఏమవుతుంది, ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు దానికి పోలిక చూసుకుని మనలో తెలియకుండానే ఆ, ఒక రకమైన ఫీలింగ్ ని మనమే క్రియేట్ చేసుకుంటాం. పత్రిసార్ చెప్తారు, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలవి. అది చాలా మంది ఒప్పుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆ, ఎందుకంటే మన వాస్తవాన్ని మనం ఎలా సృష్టికర్తలం అవుతాము అని. మన డిజైన్ కూడా మనకి పైన రాసే మనమే రాసుకొని వస్తాం అని చెప్పినా కూడా నమ్మలేం. కానీ అది 100% కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, స్కూల్కి వెళ్ళిన పిల్లవాడు, ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం గురించి చెప్తాను. అది నా అనుభవంలో కూడా చాలా అయింది. చాలా మంది జరుగుతూ ఉంటుంది కూడా. ఏంటంటే పిల్లలు కానీ, హస్బెండ్ కానీ, చుట్టాలు కానీ ఎవరైనా వస్తున్నారు అని చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే వస్తారని బయటికి కిందకి తిరుగుతూ చూస్తూ ఉంటామని. చూస్తున్నప్పుడు వాళ్ళు ఎంతకి రాపోయేసరికి కొంచెం కంగారు పడతాం. కంగారు పడినప్పుడు ఆ, కాసేపు పోయిన తర్వాత చాలాసేపు గమనించిన తర్వాత ఆ, వాళ్ళు వస్తారు. అప్పటి వరకు మనం ఏం చేస్తామంటే టెన్షన్ గా అటు ఇటు తిరుగుతూ ఉంటాం. అయితే ఆ టైంలో మనకి ఏమనిపిస్తుంది, మామూలుగానే ఓకే అనిపిస్తుంది. ఎప్పుడైతే పిల్లలు కానీ చుట్టాలు కానీ వచ్చేసారనుకో, అమ్మయ్య వచ్చేసారు అనుకుంటాం. కానీ ఆ మధ్యలో పడిన టెన్షన్ కి ఏం జరిగింది అనేది గ్రహించే శక్తి మనకి ఉండదు. ఎందుకంటే బాడీ అనే కాన్షియస్ లో మనం ఉండం కాబట్టి. అయితే జరగాల్సిన విషయం మనకి లోపల జరుగుతూ ఉంటుంది. ఏంటంటే అది ఇప్పుడు చూడండి, మనకి వరదలు వచ్చినప్పుడు ఆ వాటర్ ఎక్కువ వస్తుంది. వచ్చినప్పుడు ఆ ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడికి వాటర్ చేరుతూ ఉంటుంది. చేరినప్పుడు ఏమవుతుందంటే అక్కడ గుంటలోని వాటిలోని వాటర్ స్టోర్ అయిపోయి కొన్నాళ్ళకి ఏమవుతుందంటే అది మురిగ్గా తయారీ ఒక మచ్చలా మారిపోతుంది. అయితే అది మనం క్యాజువల్ గా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు క్యాజువల్ గా చూస్తూ ఉంటాం. కానీ అది ఏంటవుతుంది, వాటర్ వల్ల అక్కడ ఒక ఇదిగా తయారైంది. కానీ మన లోపల ఎప్పుడైతే మీరు పిల్లవాడు కానీ ఎవరు రాలేదని మీరు టెన్షన్ పడ్డారో అక్కడ ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ చాలా హెవీగా ప్రతి ప్లేస్ కి పాస్ అవడం జరుగుతుంది ఆ టెన్షన్ వల్ల. అది ఏమవుతుంది, ఖాళీ ప్లేస్ లో బ్లడ్ చేరి అది ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే టెన్షన్ పడుతూ ఉంటారో ఆ ప్లేస్ లో ఒక డ్రాప్ చేరి అది ఏమవుతుంది, ఒక దగ్గర 40 years 40 years వచ్చేసరికి అక్కడి నుంచి మీకు ఏమవుతుంది, గ్యాస్ నొప్పి, బ్యాక్ పెయిన్, అల్సర్ ఏదో రావడానికి క్రియేట్ చేసుకున్నది. ఎవరు క్రియేట్ చేసుకున్నాం, మనమే కదా. అంటే క్రియేటర్స్ ఎవరు, మనమే కదా. అంటే మన వాస్తవానికి ఎవరు సృష్టికర్తలు, మనమే కదా. అంటే ఏంటి, మనం ఎప్పుడైతే మన సృష్టిని మనమే తయారు చేసుకుంటున్నామో ఇక్కడ ఈ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత సరి అయిన సృష్టిని చేసుకోవడానికి మనం రెడీగా ఉంటాం అన్నమాట. అంటే మనం అంతా సృష్టికర్తలమే. కానీ ఏంటంటే సరి అయిన మాట. ఉం? అంటే మాట మీద ధ్యాస పెట్టినప్పుడు ఏమవుతుందంటే అక్కడ చేయాల్సిన వరకు పాజిటివ్ గానే వెళ్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది, వర్క్ చేస్తాం కాకపోతే మైండ్ ఒక చోట, బాడీ ఒక చోట అంటారు కదా. బాడీ ప్రెసెంట్, మైండ్ అబ్సెంట్ అంటారు. దీంట్లోకి వచ్చాక ఏ వర్క్ అయితే చేస్తామో ఆ వర్క్ మీదే మనం కాన్సన్ట్రేషన్ చేయగలుగుతూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే మనం 41 days చేసామో ఆటోమేటిక్ గా దీంట్లో ఏమవుతుందంటే నువ్వు ఇప్పుడు ఏమవుతుందంటే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఒక పని చేస్తున్నప్పుడు చికాగ్గా ఉంది అంటే కొంచెం చేస్తూ ఉండు, నీకే అలవాటు అవుతుంది అని. అలాగా
ఈ ధ్యానంలో మనం ఎప్పుడైతే 41 డేస్ చేసామో ఆటోమేటిక్ గా అది ఏమవుతుందంటే మనం మెరాకిల్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఆటోమేటిక్ గా మనం కూడా అలాగే మారిపోతాం. కొంతమంది సామెత ఉంటుంది, కొన్నాళ్ళు సావాసం చేస్తే వాళ్ళు ఇల్లు వీళ్ళు అవుతారు అని. అలాగే దీంట్లో కూడా ఏమవుతుందంటే ధ్యానం చేసిన తర్వాత ఈ అద్భుతాలన్నీ చూసిన తర్వాత మనం ఒక ధ్యాని కింద ఏంటంటే ఎవరితో ఎంత ఎలా ఉండాలి, మన మాట తీరు మారుతుంది. కానీ దీంట్లోకి వచ్చాక ఆ చేంజ్ అనేది కామన్ గా చేంజ్ అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోలేదు. అంటే ఇలాగ చేంజెస్ ఉంటాయి అనేది కూడా నాకు అప్పుడు తెలియదు, ఓన్లీ చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. అయితే ఒకసారి క్లాస్ పెట్టానని మన ఇంటి దగ్గర అని చెప్పాను కదా, అక్కడ ఒక ముస్లిం ఫ్యామిలీ విని ఒక దగ్గర దగ్గర ఒక 10 సంవత్సరాల తర్వాత వచ్చారు మా ఇంటికి. వచ్చి ఇక్కడ మీ ఇంట్లో ధ్యానం పెట్టారు కదా, నేను మ్యారేజ్ అయిన తర్వాత మాట్లాడడం చాలా వరకు తగ్గిపోయింది. పిల్లలతో వాటితో ఉంటే సైలెంట్ గా నా పని ఏదో నేను చేసుకునేదాన్ని. బయట ప్రపంచానికి చాలా తక్కువ వచ్చేదాన్ని. ఎక్కడికైనా వెళ్ళాలంటే మా హస్బెండ్తో వెళ్ళడం, సింగిల్ గా వెళ్ళడం అనేది లేదు. అయితే ఉమ్, బయట కనబడేదాన్ని కాదు. ఆ క్లాస్ జరిగింది తర్వాత చుట్టుపక్కల ఉండి కూడా బయటకు వస్తే ఆయన వారు అంతే. అయితే వాళ్ళ ఫ్యామిలీ ముస్లిం ఫ్యామిలీ మా ఇంటికి వచ్చారు. వచ్చి వాళ్ళు ఇలా ధ్యానం ఆ రోజు పెట్టారు కదా, దాంట్లో అన్ని రోగాలు తగ్గుతాయంట కదా, మా ఇంటి దగ్గర కూడా పెట్టచ్చు కదా అనేసి అడిగారు. అయితే సరే అని చెప్పేసి అసలు ఏంటి అసలు ఎందుకు అసలు ఆ రోజు మాకు క్లియర్ గా అర్థం కాలేదు అన్నారు. అనేసరికి సరే అని చెప్పి దాని గురించి నేను వివరణ ఇచ్చేసరికి వాళ్ళు ఒక నిమిషం ఒక సెకండ్ షాక్ అయ్యారు. ఏంటంటే మీరు ఎప్పుడు మాట్లాడేవారు కాదు, రండి కూర్చోండి అనే మాట తప్ప ఎప్పుడు మాట్లాడేవారు కాదు, దీన్ని ఎంత సులువుగా ఎంత సునాయాసంగా ఎలా చెప్పగలుగుతున్నారు అనేసి. అప్పుడు నాకు అర్థమైంది ధ్యానంలో ఇంత ఉందా. ఏంటంటే మన మాట వాళ్ళకి అర్థమైంది అంటే మనం కరెక్ట్ పొజిషన్ లో ఉన్నాము అంటే మన మాట తీరు, ఆ పద్ధతి, ఆ విధానము వాళ్ళకి అర్థమైంది. చాలా బాగుంది ఇది అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఒక 11 డేస్ తర్వాత 40 డేస్ చుట్టుపక్కల గుళ్ళ దగ్గర కూడా ఒక 40 డేస్ అలా కంటిన్యూస్ గా 2 డేస్ కి ఒకసారి మాస్టర్ తీసుకువెళ్ళడం అలాగా జరుగుతుందన్నమాట. జరిగింది అక్కడ. వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఆ వాళ్ళు అందుకోవడానికి వచ్చారనమాట, మాస్టర్స్ పంపించారు. దీంట్లోకి పిరమిడ్ కట్టాలి అని ధ్యానంలోకి వచ్చిన తర్వాత పిరమిడ్ కట్టాలి అనేది కూడా ఒక మెరాకిల్. దీని వల్ల ఏంటంటే ఒక మాస్టర్ వచ్చారు అనుకోకుండా మదురై నుంచి. ధ్యానం జరుగుతూనే ఉంది, మాకు తెలిసింది ఓన్లీ శ్వాస మీద ధ్యాసే. అయితే ఒక మాస్టర్ వచ్చి ఆయన ఆ ఒక బౌల్ తో సౌండ్ చేస్తూ ధ్యానం చేయించేవారు. సరే ఇది కూడా ఒక పద్ధతి, చాలా చూస్తూ ఉంటాము. అయితే సరే ప్రతిసారి కూడా తెలుసు ఆయన. అయితే సరే ఆయన ద్వారా వచ్చి పిరమిడ్ కడితే చాలా బాగుంటుంది అని చెప్పడం జరిగింది. బెంగళూరు వెళ్ళాము, కానీ అనుభూతి పొందాము. కానీ కట్టాలి అనేసరికి కాస్త ఆలోచించాం అనమాట. ఇంకా బయట క్లాసెస్ కి వాటికి చాలా తక్కువ వెళ్ళడం అనమాట. వదిలేసి ఊరుకోవడమే ఎవరైనా చెప్తే. పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళం. అయితే సరే అని చెప్పేసి కట్టాలి అని చెప్తే సరే అని చెప్పి అప్పుడే కరెక్ట్ గా కొంచెం ఇల్లు రిమోడల్ చేస్తూ ఒక 15 డేస్ లో 2006లో 10x10 కట్టడం జరిగింది. ప్రతిసారి వచ్చి ఓపెన్ చేశారు. అది ఆ రోజు నిజంగా ఓపెన్ చేసిన రోజు అది కట్టినప్పుడు కరెంట్ కనెక్షన్ ఇవ్వడానికి ఒక అబ్బాయి వచ్చాడు ఆ రోజు ఉదయం. వచ్చి కరెంట్ కనెక్షన్ అంతా ఇచ్చేసి వెళ్ళిపోయింది. మళ్ళీ ఉమ్, ఆ రోజు ఎందుకో తెలీదు, మొత్తం క్లాస్ లో మొత్తం అందరూ పైకి వెళ్ళిపోతే ఆ తెలియదు కానీ కుక్కలు మొత్తం ఆ ఇల్లు అంతా తిరుగుతూ ఎందుకు వచ్చి చూసేసరికి ఎన్ని ఉన్నాయంటే చాలా యానిమల్స్ అన్నమాట, పిల్లులు కుక్కలు ఇంట్లో తిరుగుతూనే ఉన్నాయి అన్నమాట. ఇటు యానిమల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అంటే నాకు చిన్నప్పటి నుంచి అవి అలవాటు అన్నమాట. అవి కూడా మనలో ఒకటి భాగమే కదా అనిపించింది అనమాట. అయితే ప్రతిసారి ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత చాలాసేపు ఉన్నారు. చాలాసేపు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్ట్రీషియన్ అబ్బాయి వచ్చాడు. వచ్చేసరికి అబ్బాయి అన్నాడు, ఇంత ముందు కన్నా లైటింగ్ ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది మేడం, ఏంటి ఎంత ఉంది అని అడిగాడు. అంటే ఒక గురువు ఒక కాన్షియస్ అనేది బయట వ్యక్తికి కూడా అర్థమైంది. అతను ఏమి చేయడు, ఎంత లైటింగ్ అని అడిగాడు అనమాట. అసలు చాలా అద్భుతంగా అనిపించింది నిజంగా. అయితే ప్రతిసారి ఓపెన్ చేసినప్పుడు అసలు ఎందుకు చేయాలనిపించింది అని అడిగాడు. అయితే అప్పుడు పౌర్ణాన్ని ఎక్కువ చేసేవాళ్ళం.
అంటే పౌర్ణమి ఎలా ఉండేదంటే నైట్ 9:30 కల్లా 9 కల్లా వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని డాబా మీద కూర్చోవడం. తర్వాత ఏమో మార్నింగ్ 6 వరకు ఉండేవాళ్ళం. కాసేపు మెడిటేషన్ చేసేవాళ్ళం, కాసేపు సజ్జన సాంగత్యం చేసేవాళ్ళం. తర్వాత ఏమో డాబా మీద నేచర్ లో తిరుగుతూ ఉండేవాళ్ళం. ఎక్కడికైనా సెంటర్స్కి వెళ్ళిపోయేవాళ్ళం. లేకపోతే వెళ్ళిపోయిన తర్వాత నేచర్ లో ఎక్కువ బయట ఉండేవాళ్ళం. తర్వాత మార్నింగ్ సముద్ర స్నానానికి కూడా వెళ్ళొచ్చేవాళ్ళం. నిజంగా ఆ వేవ్స్ అనేవి పూర్తిగా అనుభూతి పొందేవాళ్ళం. ఎందుకంటే అటుపోట్లు చాలా ఎక్కువ ఉంటాయి పౌర్ణమి. ఇంకా బీచ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చేవాళ్ళం అన్నమాట. అలా పౌర్ణాన్ని చాలా అద్భుతంగా ప్రతిసారి ఏదైతే ఎనర్జీ చెప్పారో అవన్నీ కూడా ఆ టైంలో తీసుకోవడం అనేది చాలా 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 బాగా జరిగింది. పౌర్ణమి అంటే ఇంట్లో కూర్చోవడం కాదు, నేచర్ కి కనెక్ట్ అవ్వడం. అదేంటే పూర్వకాలం ఏంటంటే ఇల్లు చిన్నది, చుట్టూరు ఉండే ప్లేస్ ఎక్కువ ఉండేది. అందువల్ల ఏమయ్యేదంటే ఓన్లీ పడుకోవడానికి లోపలికి వెళ్ళేవాళ్ళం. తర్వాత అంతా బయటే ఉండేది. ఎందుకంటే వంట దగ్గర నుంచి బయట అన్ని కూడా ఓపెన్ ప్లేస్ లోనే ఉండేవి అనమాట. అందుకని ఏమైందంటే నేచర్ కి ఎక్కువ కనెక్టింగ్ అవుతూ ఉండేవాళ్ళం అనమాట. ఎక్కువ కనెక్టింగ్. ఎందుకంటే ప్రతి సెకను ఆ నేచర్ తోనే. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ బిజీ లైఫ్ లో ఏం చేస్తున్నామంటే బయటకు కదలాలంటే పెద్ద ప్రణాళిక పెట్టుకోవాల్సి వస్తుంది. ఏమవుతున్నామంటే ఈ శరీరం మార్పు చెందితే గమనించుకుంటున్నాం. శరీరానికి ఫుడ్ పెడతాం, మరి ధ్యానం ఎందుకు చేయాలి? అసలు ఇప్పుడు హెల్త్ బాబుతో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం, కానీ ధ్యానం గురించి అర్థం కాక చాలా మందికి ఏదో చెప్తున్నారులే. ఎందుకంటే మేము వచ్చిన కొత్తలో పాంప్లెట్లు పంచేవాళ్ళం డోర్ టు డోర్. పంచితే వాళ్ళు వెంటనే మాకు ఇంకా చాలా టైం ఉందండి, మాకు ఇంకా బాధ్యతలు ఉన్నాయండి అని చెప్పి మా ముందే కలిపేసేసేవారు. మా పాంప్లెట్ మాకే ఇచ్చేసేవారు. ఏంటబ్బా అనుకునేవాడు. ప్రతిసారి అనేవారు, సార్ ఏంటి సార్ ఇదంతా అంటే, మీరు చేయాల్సిన పని మీరు చేయండి, రావాల్సిన వాళ్ళు వస్తారు అని చెప్పేవారు అప్పుడు. అలాగే డోర్ టు డోర్ వెళ్ళేవాళ్ళం, అందరికీ చెప్పడం జరిగింది. అయితే ఏమవుతుందంటే అర్థం కాక, ధ్యానం అనేది అర్థం కాక. ఎందుకంటే ఈ శరీరానికైతే మనం ఫుడ్ పెడుతున్నాం, అంటే అన్ని రకాల ఫుడ్లు పెడతాం, సరి అయిన ఫుడ్ పెట్టాలి ధ్యానంలోకి వచ్చిన తర్వాత. అది ఏమవుతుంది, ఎక్కడైనా బాడీ పెరిగింది అనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం, ఫుడ్ కంట్రోల్ చేస్తాం. తర్వాత జిమ్కో, వాకింగ్కో, దేనికో దానికో వెళ్తాం. అంటే మనం దేనికి ఇచ్చాం ఫుడ్? శరీరానికి ఇచ్చాం. పైన ఆకారంగా కనబడుతున్న ఓన్లీ శరీరానికే ఇచ్చాం. కానీ మన లోపల తెలియకుండా చాలా జరుగుతూ ఉంటాయి. అంటే లోపల ఏంటి, డైజెస్టివ్ సిస్టమ్, న్యూరల్ సిస్టమ్, హార్ట్, లివర్, లంగ్స్, ఇవన్నీ కూడా మనకి వర్క్ చేస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనకి కాళ్ళు ఎప్పడితే కాసేపు కూర్చుంటాం, స్ట్రెయిన్ ఎప్పడితే వర్క్ ఆపుతాం, కళ్ళు కొంచెం స్ట్రెయిన్ అయితే మూసుకుంటాం, చెవులు అయితే వినబడకుండా కాసేపు సైలెంట్, నోరు ఎప్పడితే కాసేపు మూసుకుంటాం. కానీ లోపలున్న ఆ పార్ట్లు ఉన్న వర్కులు మటుకు చాలా హెవీగా చేస్తాయి. అవి ఆగినాయి అంటే ఏ పార్ట్ ఆగినా సరే మనం హెల్త్ ప్రాబ్లం అనేది క్రియేట్ చేసుకున్నట్టు అవుతుంది. అంటే దానికి కూడా మనం కాస్త రెస్ట్ ఇవ్వాలి కదా. ఆ రెస్ట్ అనేది ఎక్కడ జరుగుతుందంటే మనకి మనం నిద్రలో తెలియకుండా కొంత పర్సెంటేజ్, అంటే మనం మార్నింగ్ బాగానే ఉంటున్నాం కదండి, వర్కులు చేసుకుంటున్నాం కదా అంటారు చాలా మంది. అంటే ఏమవుతుందంటే నైట్ టైం మనం పడుకునేటప్పుడు తెలియకుండానే మనలోకి ఒక శక్తి ఫ్లో అవుతుంది. అది ఏదైనా అవ్వచ్చు, దేవుడి శక్తి కానీ, వసుగుల శక్తి కానీ, కాస్మెటిక్ ఎనర్జీ కానీ, నేచర్ ఎనర్జీ కానీ, ఏదైనా అనుకోవచ్చు. అది ఏమవుతుందంటే మనం ఎంతసేపు పడుకున్నామో అంటే దగ్గర ఒక 4-5 గంటలు అంటాం, కానీ డీప్ గా మనకి స్లీప్ ఎప్పుడంటే 1.5 అవర్. ఆ 1.5 అవర్ కూడా మనం ఏం చేస్తామంటే ఆలోచనలు ఇవన్నీ పోగా మనం 1.5 అవర్ లో డీప్ స్లీప్ లో ఉంటాం. ఆ స్లీప్ లో మనం తెలియకుండానే ఆ ఎనర్జీని బ్రహ్మరంధ్రం గుండా తీసుకోవడం జరుగుతుంది. ఆ తీసుకున్న ఎనర్జీ మనకి ఎప్పటి వరకు వస్తుంది? మధ్యాహ్నం 12-1 వరకు వస్తుంది. తర్వాత ఏమనిపిస్తుంది? పడుకోవాలనిపిస్తుంది కాసేపు. భోజనం చేయవా అని అడిగితే కాసేపు పడుకొని లెగుస్తాలే అంటారు. అయితే ఏమవుతుందంటే ఆ టైంలో మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. ఒక టైంలో మనం పడుకున్నంత వరకు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు వెంటకి వెళ్ళరు, మాట్లాడుతూ ఉంటారు. తెలియకుండానే అక్కడ జరిగే ఒక మెరాకిల్ ఏంటంటే కళ్ళు ఒక్కసారి రెప్పపాటు అయినట్టు అనిపిస్తుంది. వాళ్ళు అంటారు, మీరు నిద్ర వస్తున్నట్టు ఉందండి అంటారు. కానీ నిజంగా ఏంటంటే ఆ ఒక్క సెకండ్ కూడా మనం ఏంటంటే విశ్వశక్తిని బ్రహ్మరంధ్రం గుండా తీసుకోవడం జరుగుతుంది.
వెంటనే మనకి ఏమవుతుంది, రిలీఫ్ వస్తుంది బాడీకి. వాళ్ళు వెళ్ళిపోగానే మనం ఏం చేస్తామంటే మన వరకు మనం చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే అర్థం ఏంటంటే ఆ తీసుకున్న కొంచెం పర్సంటేజ్ని మనం డైలీ సరిపోదు. అందుకని హెల్త్ ప్రాబ్లమ్స్ ని ఎవరు క్రియేట్ చేసుకున్నాం, మనమే కదా. అంటే ఏం చేసుకోవాలి మనం? ఇంతకుముందు ఉన్న ఎనర్జీస్ వేరు. అంటే పూజ చేసిన తర్వాత ధ్యానం చేయించేవారు. ఇప్పుడు ఏమవుతుందంటే పూజే మీరు మనం దాంట్లో లీనమవటం లేదు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా ఏమవుతుందంటే ధ్యానంలో కూర్చోబెట్టడం జరుగుతుంది. అంటే తెలిసి ఆ విశ్వశక్తిని మనం తీసుకోవడం జరుగుతుంది. అందుకనే ఎక్కువసేపు కూర్చుని చేసినప్పుడు ఆ ఎనర్జీ వల్ల ఏంటంటే మనం మెరాకిల్స్ చేసుకోగలుగుతున్నాం. అంటే మనం ఏది కావాలో దాన్ని పొందగలుగుతున్నాము. అంటే దీంట్లో అప్పుడు పత్రి సార్ ఏం చేస్తారంటే పిరమిడ్ ని ఫస్ట్ ఓపెనింగ్ చేయడానికి వచ్చినప్పుడు మీ అనుభవాలు ఏంటమ్మా అన్నారు. అయితే పౌర్ణమి పూట ఒక మేడం వచ్చారు. వచ్చినప్పుడు అప్పటికి ఇంకా గోడలు లేసినప్పుడు దాంట్లో కూర్చుని చేసినప్పుడు ఆ, చేస్తున్నప్పుడు ఏమనిపించిందంటే ఒక హనుమంతుడు విశ్వం మొత్తం వ్యాపించాడు. వ్యాపించి మొత్తం విశ్వం అంతా వ్యాపించి ఉంది. కింద చిన్న చిన్న కోతులు అన్నమాట వచ్చి కూర్చుంటున్నాయి. చక్కగా కూర్చుని అలా కూర్చుని చూస్తున్నాయి అన్నమాట. అది వచ్చిందని చెప్పాను పత్రిసారి. చెప్పేసరికి వెంటనే ఆయన పవన సుత అని చెప్పి పిరమిడ్ కేంద్రం అని చెప్పి ఆయనే నామకరణం చేశారు. ఆ రోజు నుంచి 40 days జరగడం. ఎవరికి కాలితే వాళ్ళు మార్నింగ్ 5 నుంచి ఎవరికి కాలితే వాళ్ళు వచ్చి ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. క్లాసెస్ అనేది అందరికీ అర్థమైంది కాబట్టి ఇక్కడ అంతా చాలా 40 days చాలా జరిగింది. అయితే ఇంకా ఎవరికి కాలితే వాళ్ళు వచ్చి చేసుకోవడంతో ఇప్పుడు ఏమైందంటే మన దగ్గరే కాదు మన చుట్టుపక్కల అన్ని చోట్ల కూడా ధ్యానం జరగాలి అని చెప్పి అపార్ట్మెంట్స్ లోని గుళ్ళలోని మా ఇంటి ఎదురుగుండా కృష్ణుడి గుడి ఉంటుంది, గోవర్ధన కృష్ణుడి గుడి. అయితే ఆ టెంపుల్లో కూడా ఒక 11 days అన్నమాట, 11 మాస్టర్స్ 11 days వర్క్ జరిగింది అనమాట. ఒక 40 members వచ్చారు. వాళ్ళు చాలా అద్భుతంగా ఉందండి, మళ్ళీ పెట్టండి అన్నారు అనమాట. అలాగా ఒక అపార్ట్మెంట్స్ అనేసరికి కొంచెం వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అయితే వాళ్ళు కూడా రోజు వెళ్ళడం వల్ల మన పద్ధతి అవన్నీ చూసి కూడా ఎవరిని అబ్జెక్షన్ చెప్పేవారు కాదు. ఎంతమంది వచ్చినా ఓకే రండి, మీరు చేస్తుంది సరైన పద్ధతి మాకు అర్థమైంది అని చెప్పి ఈ కాలంలో ఇది కంపల్సరీ ఉండాలి అని చెప్పి వాళ్ళు అర్థమయ్యి వాళ్ళందరూ మొత్తం దాంట్లో అక్కడ కూడా మనకి ఒక 35 members దాకా వచ్చారు అపార్ట్మెంట్ లో. అది నేచర్ లో కూర్చోవడం అనమాట. కిందే ఆల్రెడీ రెడీ అయి ఉంది అక్కడ అంతా. ఇందులో కూడా రెడీ అయిన వాళ్ళు ఎలా ఉన్నారంటే ప్యూరిటీగా ఉన్నారు. ఎందుకంటే ఆ ఈ వాళ్ళకి ఒక్కటే కంప్లైంట్ ఉండేది, ఏం చేయాలో తెలియక ఒకళ్ళ గురించి ఒకళ్ళు అంటే దాని గురించి వచ్చే నష్టాలు వాళ్ళకి తెలియక. అంతే తప్ప ఎప్పుడైతే ఈ ధ్యానం చేయడం మొదలు పెట్టారో వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఎవరు వచ్చినా కూర్చొని చేసేసరికి ఏంటమ్మా ఇది అని అడగడం. వాళ్ళ చుట్టాలు ఫారెన్ లో ఉన్న వాళ్ళ మనవరాళ్ళకి వీళ్ళకి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడ నానమ్మ నువ్వు కూర్చున్నావు కదా మేము కూడా కూర్చుంటాం అని చెప్పి వాళ్ళు కూడా కూర్చోవడం మొదలు పెట్టారు అనమాట. ఏంటంటే మనం ఎప్పుడైతే ప్రశాంతంగా ఒక అడుగు ముందుకు వేస్తామో చెయ్యాలని వస్తామో ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా రెడీ అవుతారనమాట. అంటే అంటే మనం ఏం చేస్తామంటే అపనమ్మకం లేకుండా ఆ, మన మాట మీద ధ్యాస పెడుతూ మనం ఏ వర్క్ అయితే చేయాలో ఆ వర్క్ ని ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోతే ఆల్రెడీ మాస్టర్స్ మన వెనక ఉండి చేస్తూ ఉంటారన్నమాట. తర్వాత ఈ అషద్వర్గాలు మన ఎప్పుడు మనంటే ఉంటాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారు. ఈ ఈ కోపం, ద్వేషం, అసూయ, అహంకారం మన వెనకాల ఎప్పుడు ఉంటాయి. మనల్ని ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఏం జరుగుతుంది ఏంటి. ఎందుకంటే ఇది ఇప్పుడు మనం కొత్తగా మొదలు పెట్టింది కాదు. పూర్వకాలం మన పెద్దవాళ్ళు వర్క్ అంతా అయిపోయిన తర్వాత నైట్ కూర్చుని రచ్చబండ దగ్గర కూర్చుని మొత్తం అందరూ మాట్లాడుకునేవారు. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా అందరూ వాళ్ళకి తెలిసిన సలహాలు ఇస్తూ వాళ్ళు చేసే హెల్ప్ చేస్తూ అలా చేస్తూ ఉండేవారు. అది కొత్త కాదు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక్కసారి ఈ వేళ ఏం జరిగాము, ఎవరిని ఇబ్బంది పెట్టాము, ఎవరితో ఏమైనా ఇదిగా మాట్లాడామా, అవన్నీ ఒక్కసారి మనల్ని చేసుకుని వాళ్ళు ఏం చేసేవారంటే ఒకసారి సారీ చెప్పుకుని పడుకొని పోయేవారు. అలాగే మనం తెలుసో తెలియకో ఈ జన్మ తీసుకుని వచ్చిన తర్వాత చాలా జరుగుతూ ఉంటాయి. ఒక
ఒక్క సెకండ్ లో కొంచెం చేంజెస్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రతి సెకండ్ కూడా మనం ఏంటంటే అది జరగకుండా అవేర్నెస్ తో ఉంటూ అవేర్నెస్ తో ఉంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ జరగకుండా ఉంటూ ఉంటాయి. అయితే ఈ కోపం, ద్వేషం, అసూయ అనేది ధ్యానంలో తీసేయడం జరగదు, బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాం. అంటే బ్యాలెన్స్ అంటే ఎక్కడ ఏ విధంగా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాము. అంటే ఎక్కడ ఏం జరిగినా, ఏ సంఘటన జరిగినా దాన్ని పూర్తిగా మన సాక్షిగా చూస్తూ ధ్యానంలోకి వచ్చాక మనకి పూర్వం అంటారు సహనం ఉండాలి, ఓపిక ఉండాలి అనేసి అవన్నీ కూడా దీంట్లో పెరుగుతాయి అన్నమాట. అంటే ఫస్ట్ అనిపిస్తుంది, ఫస్ట్ కామన్ గా ఏంటంటే ప్రాపంచికంగా ఉంటాం కాబట్టి సరే ఇవన్నీ ఓ ఎగుడు దిగుడు వస్తూ ఉంటాయి సంసారంలో. అవి ఉంటేనే మనం ఎలా ఉన్నాము, ఏ విధంగా ఉంటున్నాం అనేది మనకి కూడా టెస్టింగ్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకని ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళి మొక్కాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ధ్యానం అనేది మనకి ప్రతి సెకను నేర్పిస్తూ ఉంటుంది. అంటే నేర్చుకోవడమే దీంట్లో. ఒక విద్యార్థిలాగా ప్రతి సెకను ప్రతి దాని నుంచి కూడా నేర్చుకోవడం అన్నారు ప్రతిసారి. అలాగా ఎక్కడికి వెళ్ళినా మనం ఒక్కోసారి అనుకుంటాం ఎవరు ఫ్రెండ్ రమ్మంటే రావాలని ఇంట్రెస్ట్ లేకపోతే బయలుదేరుతూ వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడ నిజంగా వచ్చేటప్పుడు చాలా హ్యాపీగా ఆనందంగా వస్తూ ఉంటుంది. కానీ ఏంటో జరిగింది అక్కడ ఏం జరిగింది అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఒక ఫ్రెండ్ కలవడము, చెప్పడము, లేకపోతే ఒక మనకు అనుకోని ఎప్పటి నుంచో జరిగిన విషయాలు కొంచెం జరగడం చాలా ఆనందంగా అనమాట ఆగిపోయినాయి అని. అలాంటి మనకు తెలియకుండానే ఒక మాస్టర్స్ మనల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట. ఎందుకు జరుగుతుందా అనుకుంటాం మనం. కానీ ఇవన్నీ కూడా ధ్యానంలోకి వచ్చాక చాలా 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 మెరాకిల్స్ అన్నమాట. ఎంత అద్భుతంగా బతకగలమంటే ప్రతి సెకను హ్యాపీగా ప్రతి దాన్ని పట్టుకోకుండా అంటే మన అంతరంలో ఉంటూ అంటే మన లోపలికి మనం ప్రయాణం చేస్తూ ఉంటూ ఇవన్నీ పొందగలుగుతూ ఉంటాం అన్నమాట. అంటే ఈ అంటే ఇవన్నీ ఉండాలి, కోపం, ద్వేషం ఇవన్నీ ఈస వచ్చేసరికి ఏమవుతుందంటే ఇప్పుడు లోపల మనకు తెలియకుండానే దాన్ని ఏమవుతుందంటే ఆ మనిషిని చూసుగానే ఒక ఈర్ష ప్రారంభం అవుతుంది. తర్వాత తను చూసి మామూలుగా మాట్లాడేస్తుంది. కానీ అక్కడ ఏమవుతుందంటే ఉమ్, లోపల ఏమవుతుందంటే ఆ అది ఈర్షద్వా తాలూకా లోపల ఒక తయారైపోతూ ఉంటుంది, ఒక బ్లాక్ అన్నమాట, హెల్త్ బ్లాక్. అప్పుడు చూసినప్పుడల్లా దానికి యాడ్ అవుతుంది, మనం రియాక్షన్ మారిపోతుంది లోపల. ఆ రియాక్షన్ వల్ల ఏమవుతుందంటే అల్సర్ ఎన్నో ఏదో ఒకటి మనం క్రియేట్ జరుగుతూ ఉంటుంది. అవన్నీ దాని గురించి మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో ఓకే, మనలో ఉన్నది ఆయనలో ఉన్నది కూడా భగవంతుడే, పరమాత్మే అనేది ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఇంకా ఆ ఆ సెకండ్ ఆ రియాక్షన్ అనేది నెమ్మది నెమ్మదిగా న్యూట్రల్ అయిపోతుంది అనమాట. ఆ స్థితికి మనం రాగలగాలి. అంటే అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ పర్సన్ చూడగానే పూర్వకాలం ఏంటంటే ఏదైనా గృహప్రవేశాలు ఏమైనా జరిగితే ఆ మనిషి వచ్చి మనకి ఆ చెప్పేవాడు అనమాట. ఏమని ఆ వాళ్ళు వచ్చి ఆహ్వానించేవారు లోపలికి, ఆ ఇంటి పెద్దలే ఆహ్వానించేవారు. ఇప్పుడు బిజీ లైఫ్ లో ఏం చేస్తున్నామంటే ఎవరు గృహప్రవేశం చేసుకుంటున్నారో తెలియదు, ఎవరు పిలుస్తున్నారో తెలియదు, ఎవరు భోజనం పెడుతున్నారో తెలియదు. పూర్వం వచ్చిన వాళ్ళని అతిథి దేవో భవ అనేవారు. మరి వచ్చిన దేవుళ్ళని ఎవరు పలకరించాలి? ఆ ఇంటి ఓనర్సే కదా. ఇవన్నీ ఏంటంటే పూర్వకాలం నుంచి వచ్చిన ఒక పద్ధతులు, ఒక సాంప్రదాయం మూఢనమ్మకం కాదు, ఒక పద్ధతి సిస్టమేటిక్ గా బతకడానికి. దాన్ని మూఢనమ్మకంగా మార్చుకోకూడదు. ప్రతిదానికి ఒకటి ఉంటుంది. చూడండి, ఇంతకుముందు ఇల్లుని పేడతో అలికేవారు. అలికిన తర్వాత గడపల మీద వాటి మీద పిల్లలు ఆడుకుంటూ ఉండేవారు. ఆడుకుంటూ ఉంటే అప్పుడు అవి ఏంటంటే నేచర్ తో కనెక్టింగ్ అయ్యేవాళ్ళు, పేడ అనేది అలకడం అనేది అవన్నీ. అయితే ఏమైనా సూక్ష్మజీవులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీ వస్తున్నా పోతాయని ఆవు పేడతో ఇల్లంతా అలికేవారు. అయితే గడప మీద తుమ్మామనుకోండి నీళ్లు చల్లేవారు. అది పూర్వకాలం ఆ ఆ, నమ్మకం అనేవారు. ఎందుకు అంటే నీళ్లు చల్లుతారు ఎందుకు అని అనేవారు తుమ్మినప్పుడు గడప మీద నిలబడి. అయితే ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆ పేడ అలికినప్పుడు సూక్ష్మజీవులు చల్లగా ఉంటుందని గడప కిందకు వచ్చి పడుకునేవంట.
ఎప్పుడైతే గడపెక్కి తొక్కుతారో అవి ఏమవుతాయంటే బయటకు వచ్చి కొట్టడానికి రెడీ అవుతాయని నీళ్లు అలా జల్లేవారన్న. అది ఎలాగా మనిషి మీద గడప మీద జల్లితే అవి సూక్ష్మజీవులు మీదకి రాకుండా ఉంటాయి. అది ఒక పెట్టిన సైంటిఫిక్ అది. కానీ ఇప్పుడు దాన్ని మనం ఏమనుకున్నాం, పూర్వకాలం పెట్టారు కదా. పెద్దవాళ్ళు పెట్టిన ప్రతి దాని వెనకాల ఒక హిస్టరీ ఉంది, ఒక సబ్జెక్ట్ ఉంది. దాన్ని ప్రతిదీ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చూడండి, వినాయక చవితి వస్తుంది. వచ్చిన తర్వాత కథ చదివిన తర్వాత చంద్రుని చూస్తే అపనమ్మకాలు అన్నా ఏంటంటే చెడు జరుగుతుంది అంటే నిందలు పడతాము అంటారు. అంటే దేంట్లో చంద్రుడిని? పాలల్లో చంద్రుడు. అసలు అది నమ్ముతాం. ఓకే, పూర్వం నుంచి వచ్చింది, ఓకే అంట. నిజంగా చూస్తే పాలల్లో చంద్రుడు కనబడతాడా? కానీ ఏంటంటే, ఎందుకంటే అది మనం ఒక ఒక స్టోరీ చదువుతున్నప్పుడు పూర్తిగా మనస వాచ కర్మణ ఎనర్జీస్ ని అక్కడ పెడతాం. పెట్టినప్పుడు అక్కడ ఉన్న ఎనర్జీస్, దేవుళ్ళలో ఉన్న ఎనర్జీ, మనలో ఉన్నది ఒకటే ఎనర్జీ. అది ఏమవుతుందంటే మనం అక్షంతలు ఎప్పుడైతే చేతితో తీసుకుంటామో ఎనర్జీ కూడా ఆ అక్షంతల్లో ఎనర్జీ ఫుల్ఫిల్డ్ గా పాస్ అయ్యి ఏమవుతుందంటే ఎక్కడో చోట కొంచెం గాడి తప్పుతూ ఉంటాం ఏదో విషయం. అయితే ఈ అక్షంతలు నెత్తి మీద వేసుకోవడంలో ఏమవుతుందంటే ఆ అక్షంతల్లో ఉన్న ఎనర్జీ బ్రహ్మరంధ్రం గుండా మన లోపలికి మళ్ళీ ప్రవేశిస్తుంది. అందుకని చెప్పడానికని పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే అక్షంతలు, కథ చదివిన అక్షంతలు నెత్తి మీద వేసుకోమని చెప్పారు. ఎందుకంటే ఫస్ట్ గురువు ఎవరు? వినాయకుడు. వినాయక పూజ చేస్తాం. చేసినప్పుడు తను ఎవరికి ప్రీతి అంటే పిల్లలకి ఫస్ట్. అందువల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గెంతుతూ, ఈ పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటారు, ఏ విషయాన్ని పట్టించుకోరు కాబట్టి. మనకు వచ్చేసరికి ఏమవుతుందంటే చెప్తున్నాం కదా హర్షద్ వర్గాలు ఉంటాయనేసి. అవి ఎప్పుడైతే ఈ హర్షద్ వర్గాలు ఉంటాయో దానివల్ల మనం ఆ నిమిషం ఏం చేస్తామో తెలియదు కాబట్టి ఈ ఎనర్జీ తాలూకా అది బ్యాలెన్స్ చేసుకుంటుందని అక్షింతల్ని అలాగే నెత్తి మీద వేసుకోమని చెప్పేవారు. ఎందుకంటే బ్రహ్మరంధ్రం గుండా మన లోపలికి మనకి ఆ శక్తిని లోపలికి తీసుకోవడం జరుగుతుంది అనమాట. అయితే ప్రతి దానికి ఒక సిస్టమేటిక్ అన్నమాట, ఒక సైంటిఫిక్ రీజన్, నేచర్ రీజన్ కూడా పెద్దవాళ్ళు పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రతి పండగ కూడా ఒక పద్ధతికి అంటే ఒక ఆచారం అని చెప్పి పెట్టారు. ఎందుకంటే వినరు కాబట్టి. చెప్తున్నాను కదా, మన ఒక 10 మంది పిల్లల్లో ఒక పిల్లవాడికి మొండి ఎలా ఉంటుందో అలాగా ప్రతిదీ కనబడితే కానీ మనం ఏం చెయ్యం. అది నిజం నిరూపణ అయితే కానీ మనం ఒప్పుకోలేం. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి మన పెద్దలు ఇది ఇలాగా అని చెప్పడం ద్వారా ఏమవుతుందంటే ఈ నో క్వశ్చన్ వేయకుండా దాని పని చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఎవరో ఒకళ్ళు క్వశ్చన్ వేయడం వల్ల దాన్ని సాక్షిగా చూపించడం కాబట్టి అప్పుడు నమ్ముతారు కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉండేవి అన్నమాట. ఏంటంటే ఉగాదికి షడ్ రుచులు పెడతారు. ఆ రుచులు ఏమవుతుందంటే ఉగాది మనకు వచ్చేది ఎక్కడంటే ఎండ స్టార్ట్ అవుతుంది. ఎండ స్టార్ట్ అయ్యి చలి వెళ్ళిపోతూ ఎండాకాలం మొదలవుతుంది. ఆ టైంలో ఈ రుచులన్నీ ఎప్పుడైతే మనం కలుస్తాయో అది తినడం ద్వారా ఏమవుతుందంటే లోపల శరీరంలో ప్రతి పార్ట్ కూడా, కణం కూడా బ్యాలెన్స్ చేసుకుంటే యాక్టివేషన్ అవుతుంది. అంటే జలుబు, దగ్గు, ఇంకా లోపల ఉన్న ఏవైతే ఉన్నాయో, మనకి జ్వరం వస్తే ఏం చేస్తామంటే ఫస్ట్ ఇప్పుడున్న కాలంలో వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. పూర్వకాలం అయితే లంకణం చేయించేవారు. లంకణం అంటే ఉపవాసం, ఒక పూట పెట్టి ఒక కషాయం ఇచ్చి ఉపవాసం చేసేవారు. ఎందుకంటే ఆ జ్వరం ఎందుకు వచ్చేదంటే లోపల ఉన్న బ్యాక్టీరియా, అంటే నెగిటివ్ బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా, జ్వరానికి సంబంధించిన బ్యాక్టీరియా లోపల ఎక్కువైపోయి ఆ లోపల ఉన్న పదార్థాలు ఇవన్నీ ఎక్కువైపోయి శరీరము లంకణం చేయడానికని ఫీవర్ అనే దాన్ని క్రియేట్ చేసే శరీరం మొత్తానికి క్రియేట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే నువ్వు లైట్ ఫుడ్ తీసుకుంటూ ప్రశాంతంగా ఉండడానికి అనేసి అప్పుడు డాక్టర్స్ కూడా కషాయాలు ఇచ్చేవారు, తర్వాత లంకనం చేయమనేవారు. అవి ఎప్పుడైతే చేస్తామో శరీరం ఏమైందంటే ఆ చెడు అనేది బయటకు వెళ్ళిపోయి బాడీ అంతా క్లీన్ అయ్యేది, న్యూట్రల్ అయిపోయేది. జలుబు కూడా మనకి ఏమవుతుందంటే ముక్కు ద్వారా ఆ డస్ట్ అనేది తీసుకోవడం జరిగి గాలి ద్వారా డస్ట్ వెళ్తుంది. అది ఎక్కువైపోయి
ఆ రంధ్రాలన్నీ కొంచెం ఇబ్బంది పెడుతూ ఆ సూక్ష్మజీవుల వల్ల ఏమవుతుందంటే జలుబు అనేది క్రియేట్ అవుతుంది. మనం అనుకుంటాము వేడి చేసింది, తర్వాత ఐస్ క్రీమ్స్ ఇవన్నీ తినడం వల్ల ఆ, చల్లటి వాటర్ తాగడం వల్ల అవుతుంది. కాకపోతే ఏంటంటే అది డోస్ ఎక్కువైపోవడం వల్ల ఆ లోపల ఉన్న సూక్ష్మజీవులు ఎక్కువైపోవడం వల్ల ఏమవుతుందంటే అది జలుబు వల్ల క్రియేట్ అవుతుంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ కాలాన్ని బట్టి ఆ పదార్థాలని తయారు చేయడం జరిగింది. అయితే ఉగాదికి అయితే మొత్తం అన్ని రకాల షడ్రుచులు తిరుగుతాం. తర్వాత ఆ, ఏమవుతుందంటే ఆ, శ్రీరామనవమి బాగా ఎండల్లోని మనకి ఏమవుతుందంటే దావత అనేది ఉంటుంది. తర్వాత ఆ ఐరన్ క్వాంటిటీ కూడా చాలా వరకు తగ్గుతుంది అనమాట. అందువల్ల ఏం చెప్పారంటే పానకం అంటే బెల్లం వేసి మిరియాలు మిరియాలు వేసి యాలకులు వేసి ఇవన్నీ కూడా మన లోపల ఉన్న కణాలకి యాక్టివేషన్ చేయడానికి, బ్యాలెన్స్ చేయడానికి అది దావతని చాలా బాగా తీరుతుంది అనమాట పానకం అనేది. అందుకని ఆ కాలానికి తగ్గట్టు ఆ వాతావరణానికి తగ్గట్టు అలా క్రియేట్ చేశారు. తర్వాత వచ్చింది ఉమ్, శ్రవణ మాసం. సమ్మర్ నుంచి వచ్చేది శ్రవణ మాసం, వినాయక చవితి. ఇవన్నీ ఏంటంటే ఆ పిండి పదార్థాలు. ఇప్పుడు ఏమవుతుంది, శ్రవణ మాసంలో మొత్తం అన్ని రకాల పదార్థాలు అంటే వీటిని ఏంటంటే సమ్మర్ వచ్చిన తర్వాత మనం ఆ చాలా వీక్ అవుతూ ఉంటాం ఈ ఎండల వల్ల వాటి వల్ల. ఈ పదార్థాలన్నింటినీ కూడా 9 రకాలని పదార్థాలని పెట్టాలని పూర్వకాలం పెట్టారని చెప్పి తయారు చేస్తూ ఉంటారు. అవన్నీ లిమిటెడ్ గా ఏంటంటే ఏ ఐటమ్ అయినా సరే మనం ఎలా తినాలంటే ఒక మందులాగా. అంతేగాని ఆ అతిగా వెళ్ళేసరికి ఏమవుతుందంటే క్రియేషన్ మొత్తం బాడీ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కాలంలో ప్రతిదీ కూడా అతిగా మాట్లాడడం, అతిగా తినడం, అతిగా వెళ్ళడం, అతిగా అందరిలోనే ఇంటర్ఫియర్ అవడం ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ధ్యానం చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవడం జరుగుతుంది. ఈ శ్రావణ మాసం వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ ఈ అందరితోని కలయిక జరగాలి, లోపల బ్యాలెన్స్ అవ్వాలి అని చెప్పి ఆడవాళ్ళకి స్పెషల్ అని చెప్పి ఆ పూజ పెట్టారు. అక్కడి నుంచి వచ్చేది వినాయక చవితి. వినాయక చవితి వచ్చేసరికి ఎప్పుడైతే ఈ ఫుడ్లన్నీ తింటామో అవి కొంచెం అన్ని రకాలు ఇంకా అక్కడికి వచ్చేసరికి కొంచెం వాతావరణం మారుతూ ఉంటుంది. వినాయక చవితి వచ్చేసరికి కొంచెం వర్షం, కొంచెం ఎండ మిక్స్ అవుతూ ఉంటుంది. అందువల్ల ఏమవుతుందంటే వాడు అక్కడ తినేది ఉండరాలు అంటే ఆవిరి మీద పెట్టిన ఐటమ్స్, అంటే వంట చేయకుండా ఆవిరి మీద వండేవి. అవి ఏమవుతుందంటే సులువుగా డైజెషన్ అవడానికి ఇబ్బంది పెట్టకుండా, అంటే నూనె ఐటమ్స్ లేకుండా. ఎందుకంటే యువతల వర్షాకాలం స్టార్ట్ అవ్వబోతుంది, యువతల ఎండాకాలం ఎండ్ అవుతుంది. అందువల్ల ఆ పదార్థాలన్నీ కూడా మనకి ఏం చేస్తారంటే ఆ ఆ శరీరానికి అనుకూలంగా పూర్వకాలం తయారు చేసినది. అంటే ప్రతి దాని వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ అనేది కంపల్సరీ ఉంది. ఉం, తర్వాత మాకు దీంట్లో నాన్ వెజ్ అనేది టోటల్ గా అవాయిడ్ చేస్తాము. మనం పూజలు చేస్తామండి, ఆ రోజు నాన్ వెజ్ తినం. మరి మామూలు అప్పుడు ఎందుకండి అంటే ఒక్కసారి క్వశ్చన్ మీకు మీరుగానే వేసుకోండి. ఒక జీవహింస చేసి మనం ఆ జీవాన్ని తినాలా? తినడం వల్ల ఏమవుతుంది? నేను లైట్ గా చెప్తాను, ఎక్కువ చెప్పను నాన్ వెజ్ గురించి, ఎవరిష్టం వాళ్ళది. అయితే కంపల్సరీ జీవహింస దీంట్లో మహాపాపం. ప్రతిసారి రెండు చెప్పారు. శ్వాస మీద ధ్యాస, ఉమ్, శాకాహారం ఈ రెండే చెప్పారు. ఎందుకంటే ఒక జీవిని హింసించడం అనేది మనం మనం కళ్ళెదురుగుండా చూసి ఒక జీవిని హింసిస్తున్నాం. కానీ దానికన్నా ముందు మార్నింగ్ లెగ్గానే మనకు ఆలోచనలు వస్తాయంట. ఆలోచన ద్వారా కూడా చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాం. మాట ద్వారా కూడా చాలా ఇబ్బంది పెడుతుంది. మాట వెనక్కి తీసుకోవడం జరగదు ఒక మాట అన్నప్పుడు. ఎందుకంటే ఒక మాట ద్వారా మనిషి అసలు అసలు చాలా చేంజ్. ఎందుకంటే ఉమ్, ఒక చిన్న బాబు ఉన్నాడు, తను పాటలు పాడుతూ ఉంటాడు ఇంట్లో, పాడుకుంటూ ఇలా పాడుతూ ఉంటే వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే వంట చేసుకుంటూ ఇంకా చాలా వర్క్ చేసుకుంటుంటే అనీజీగా ఉండి పాపం ఆ బాబుని ఏం చేస్తుందంటే ఈ పాటలు వెళ్ళలేకపోతున్నాం, చాలా చండాలంగా ఉన్నాయి అన్నది అనేసరికి ఒకసారి ఆ అబ్బాయి అది ఏంటంటే ఇలాంటి మాటలు లైఫ్ లో చాలా క్యాజువల్ గా మాట్లాడతాం, గబుక్కున వదులుతాం అనమాట. అవన్నీ కూడా మనకి ఛానల్లో అవేర్నెస్ వస్తూ ఉంటుంది. అయితే ఆ బాబు ఏం చేశాడంటే
ఉమ్, ఓకే, మా మమ్మీకి ఇదిగా ఉన్నట్టుంది, ఆ, నా పాట అంత ఇదిగా ఉన్నట్టుంది అని చెప్పి పాడడం మానేశాడు. ఆ మానేసిన దగ్గర నుంచి ఇంకా అలాగే సైలెంట్ అయిపోయాడు. ఆ గోల్ చేస్తుంటే గట్టిగా వాళ్ళ మదర్ వచ్చేసరికి ఇంకా సైలెంట్ అయిపోయాడు. అలా సైలెంట్ అయిపోయి పెద్ద అయ్యే వరకు ఏ విషయం చెప్పేవాడు కాదు. అలా సైలెంట్ గా తన పని ఏదో తను చేసుకుంటూ అలా వెళ్ళిపోయాడు. పెద్ద అయిన తర్వాత కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మా అబ్బాయి సైలెంట్ గా ఉన్నాడు అంటే అసలు ఏం జరిగింది అని చెప్పేసి ఒక సైక్రటిస్ట్ దగ్గరికి తీసుకెళ్లి ఇండివిజువల్ గా మాట్లాడితే మా మమ్మీ ఇలాగ అంది, నా కంఠం అంత కఠోరంగా ఉందా పాడితే, అంత ఇదిగా ఉందా, నా అల్లరి కూడా అలా ఉందా అని చెప్పి ఆ రోజు నుంచి నేను పాడడం మానేశాను. అలాగా మనకు తెలియకుండానే పిల్లల్ని చాలా ఇచ్చేస్తూ హట్ చేస్తూ ఉంటాం. ఆ అది కూడా మనకి ధ్యానంలోకి వచ్చాక తెలుస్తుంది అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఒకటే. వాళ్ళు చాలా హ్యాపీగా బతకాలని వచ్చారు. వాళ్ళు వాళ్ళ మీద మనం ఏమీ రుద్దడానికి లేదు. వాళ్ళు ఏంటంటే మన గర్భాన్ని ఎన్నుకొని వచ్చారు, అంతేగాని ఆ మనమే కనేయలేదు. అన్నాము అంటే మన మాంసముద్దలతో పాటు వాళ్ళకి ఒక లైఫ్ ని ఇచ్చాం అంతే తప్ప సపోర్ట్ ఉంటూ ముందుకు వెళ్ళమా తప్ప వాళ్ళ మీద రుద్దకూడదు. ఎందుకంటే వాళ్ళు బతకాలని వచ్చారు, వాళ్ళకి ఒక గోల్ అంటూ ఉంటుంది. వాళ్ళతో కూర్చొని మాట్లాడుతూ వాళ్ళ గోల్ ఏంటో తెలుసుకుంటూ వాళ్ళకి సపోర్ట్ గా ఉండాలి తప్ప ప్రతిదాన్ని కించపరుస్తూ ఉంటే వాళ్ళకి ఎదుగుదల ఉండదు. నేను ఇంతే, నేను ఇలాగా అని వాళ్ళు ఏం చేస్తారంటే మైండ్ లో క్రియేట్ చేసుకుని వాళ్ళు ఎవరితోని ఫ్రీగా మూవ్ అవ్వలేరు, ఎవరితోని ఉండలేరు. అంటే క్రియేటర్స్ ఎవరయ్యా? మనమే కదా అయ్యాం. అంటే ఫస్ట్ మారాల్సింది ఎవరు? మనమే. అంటే పేరెంట్స్ మారితే గనుక పిల్లలు ఆటోమేటిక్ గా చేంజ్ అవడం జరుగుతుంది. మనం మారితే గనుక, పెద్దవాళ్ళు మారితే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మారడం అనేది కంపల్సరీ జరుగుతూ ఉంటుందండి. అయితే మనం ఈ బిజీ లైఫ్ లో జిమ్ కి వాటికి వెళ్తాం. సో ఈ లోపల జరిగే వాటి కోసం మనం ధ్యానం చేయాలని చెప్పి ఎంతసేపు చేయాలి, గంట చేస్తే సరిపోతుందా అనుకుంటూ ఉంటాం. కానీ మన వయసు ఎంతో అన్ని నిమిషాలు చేయాలనేది ప్రతిసారి చెప్పారు. కానీ అంటే స్టార్టింగ్ రోజు మీరు అలా మొదలుపెట్టి కంటిన్యూస్ గా చేసుకుంటూ రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ పెంచుకుంటూ వెళ్తూ చేసుకోవడం వల్ల మీకే లాభం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వరదలు వచ్చాయి, బాగానే ఉంది. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందంటే ఈ ధ్యానము మనలో ఎనర్జీ ఫ్లో అవుతుంది అని చెప్తున్నాం. ఎనర్జీ ఫ్లో అవుతుంది అని చెప్పినప్పుడు కాలువలోని ఆ, చెత్త ఉందనుకోండి, కొంచెం చెత్త ఉంది. అప్పుడు ఏం చేస్తామంటే ఒక బకెట్ 2 బకెట్లో కాలువలో పోస్తాం. పోసినప్పుడు అది కొట్టుకుపోతుంది. అదే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఏ చీపురుతో తీస్తాం. ఇంకా ఎక్కువ ఉందనుకోండి, వేరే ఐటమ్ ఏదో ఉపయోగించి బయట తీస్తాం. అలాగే దీంట్లో సర్వరోగ నివారణ అని కూడా చెప్పారు. సర్వరోగ నివారణ అంటే ధ్యానంలోకి వచ్చినప్పుడు మనకు పెయిన్స్ రావడం స్టార్ట్ అవుతుంది. అయితే అందరూ అనుకుంటారు ధ్యానం వల్లే వస్తున్నాయి అనుకుంటారు. కాదు. అది ఏమవుతుందంటే ఆ ఎనర్జీ ఎప్పుడైతే మనలో ఫ్లో అవుతుందో ఆ ప్లేస్ కి వెళ్ళి క్లీన్ చేయడం జరుగుతుంది. అంటే క్లీనింగ్ ఎలాగంటే ఇప్పుడు చిన్నది అనుకోండి, మీరు ఒక బకెట్ తో కాలంలో నీళ్ళు ఎలా కొట్టారో అలా పోతుంది. అదే ఇంకొంచెం ఎక్కువ అనుకోండి, కొంచెం ఎక్కువసేపు కూర్చోవాలి. ఇంకా ఎక్కువ ఉందనుకోండి, ఇంకా ఎక్కువసేపు కూర్చోవాలి. ఆ కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి, మనం చాలా ఆకుకూరలు పెంచుతూ ఉంటాం. పెంచుతున్నప్పుడు ఇప్పుడు గోంగూర ఉంది, తోటకూర ఉంది. అయితే తోటకూర మనం అది ఇంకా ఎదుగుతూ ఉంటుంది. అందువల్ల ఏమవుతుందంటే ఎక్కడ కాస్తే అక్కడికి తీసేయడం జరుగుతూ ఉంటుంది. అంటే కట్ చేస్తూ మనం వాడుకుంటూ ఉంటాం. మొక్క అంతా పీకం. కానీ గోంగూర అనేసరికి ఏమవుతుందంటే అది ఏమవుతుందంటే మొత్తం పీకేసి వాడుకోవడం జరుగుతుంది. పాలకూర ఇలాంటివన్నీ కూడా ఏమవుతాయంటే డైరెక్ట్ గా పీకేసి వాడడం జరుగుతుంది. అలాగే ఈ ధ్యానం ఏం చేస్తుందంటే సర్వరోగ నివారణ అని ఎలా అన్నారో మొత్తం అది వేళ్లతో సహా తీసేయడం జరుగుతుంది మొత్తం. అంటే అంటే ఫ్యూచర్ లో లేకుండా అన్నమాట. ఆ బ్యాక్ పెయిన్ నేను అలాగే తీసుకోవడం జరిగింది. అయితే అలాగా దీంట్లో ఎలాంటి ప్రాబ్లం అయినా
తీయడం జరుగుతుంది అనేది మటుకు నేను మటుకు 100% చెప్పగలను. ఈ ఈ చేయడం అనేది మనం నమ్మకం పెట్టుకుని ధ్యానం చేయాలి. చేసినప్పుడు దాంట్లోని ఉన్న లాభాలని మీరు పొందగలుగుతారు. దీంట్లో మాకు ఎక్కువ ఏంటంటే ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ వచ్చి తొందరగా టైం అయిపోతుంది అనేవారు. నేను అనేదాన్ని మనం ఏ టైంకి వెళ్ళాలో మాస్టర్స్ తెలుసు అని చెప్పేసి అనేదాన్ని. అయితే అక్కడికి వెళ్ళేసరికి పక్కన ఫ్రెండ్స్ అన్నారు ఇంత లేట్గా వెళ్తున్నాం, అది ప్రోగ్రామ్ అయిపోయి ఉండొచ్చు, స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు అనేవారు. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఇంకా మొదలెట్టకపోవడము లేదా అప్పుడే స్టార్ట్ అవ్వడం జరిగేదాన్ని. కరెక్ట్ టైంకి వచ్చాం అనేవారు అందరూ కలిసి. అంటే ఏంటంటే మాస్టర్స్ క్రియేషన్ అలా ఉంటుంది. మనం ఎంత ప్రశాంతంగా ఉంటామో ఆ వర్క్ కూడా అంత చక్కగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనం హడావిడి పడే కొలది ఏమవుతుందంటే మనకే ఇబ్బంది పడుతూ ఉంటాము. ఈ ధ్యానంలో వచ్చాక చాలా ప్రశాంతత, ఏం చేయాలో ఆ వర్క్ చేసుకోవడం, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి రావడం, అంతే తప్ప ఏంటంటే మన పని మనం చేసుకుంటున్నాం, ఎవరి దాంట్లోనే ఇంటర్ఫియర్ అవ్వాల్సిన పని లేదు. అంతే. తర్వాత ప్రజెంట్ మైండ్ తో ఉండడం అనేది దీంట్లోకి వచ్చిన తర్వాత బాగా నేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక దాంట్లో ఇంటర్ఫియర్ కాదు, మనకో టాలెంట్ ఉంటుంది, పక్క వాళ్ళకో టాలెంట్ ఉంటుంది. కానీ మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళు బాగుందని చెప్పి పొద్దున్న లేచిన దగ్గర నుంచి అదో వండుతూ ఉంటాం. అది కాదు కదా లైఫ్. దీంట్లోకి వచ్చాక మనలోని ఒక లోపల ఉన్న టాలెంట్లు బయటకు వస్తాయి. అయితే నాకు చిన్నప్పటి నుంచి కుట్లు అల్లికలు ఇవన్నీ ఉండేవి. ఉమ్, అయితే మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా తగ్గించాము, అంత ఉండేది కాదు. ఇవన్నీ తర్వాత ధ్యానంలోకి వచ్చాక ఇవన్నీ ఉన్నాయి. వచ్చిన తర్వాత నేను సారీ వర్క్ చేసేదాన్ని, ఇవన్నీ చేస్తాను. అయితే ఈ మధ్య కాలంలో ఒక దగ్గర 10 years నుంచి అవి కూడా కంప్లీటెడ్ గా అయిపోయిన తర్వాత ఏంటబ్బా ఏ వర్క్ లేదు ఏం చేయాలి అని పట్టేసారి అడిగితే ఎక్కడో చోట క్లాస్ పెట్టమను, రాత్రి ఎవరొకళ్ళు వస్తున్నారనో ఏదో మెసేజ్ వచ్చేదన్నమాట. ఒకసారి అలాగే ఏంటి ఎవరికి లేదు ఏంటి చేయాలి సార్ అనేసి అలా కూర్చునేసరికి ఒక 2 మేడమ్స్ వచ్చారు. వాళ్ళు వచ్చి మేడం మేము ఒక చోట అంటే ఒక కోరమన్పాలెం, మాకు తెలిసిన వాళ్ళ పెర్మిట్ ఉంది, మేము ఉండేదేమో దగ్గరలోనే ఉంటాము, మాకు అక్కడికి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది, మీ ఇంట్లో పిరమిడ్ ఉందని తెలిసింది, వచ్చి చేసుకోవచ్చా అన్నట్టు. ఆల్వేస్ వెల్కమ్ అన్న. మా క్లాసులు కావాలన్నారు. ఓకే అన్నాను. క్లాస్కి కావాలి అన్నాక సరే అని చెప్పి నాకు తెలిసింది చెప్పడం, మాస్టర్స్ని కూడా రప్పించడం. ఇక్కడ గాజువాకలో జ్యోతిశ్రీ మేడం అని ఉండేవారు. ఆవిడ కూడా సీనియర్ మోస్ట్ మాస్టర్ అనమాట మేడము. అయితే ఆవిడ మాడుగుల్లో పెద్ద పిరమిడ్ కట్టారు. ఆవిడ మొత్తం గాజువాకని అంతా మొత్తం రన్ చేసేవారు. అప్పుడు మాతో పాటు ఆవిడతో పాటు మేము ఉండేవాళ్ళం. మాతో ఎక్కడికి వెళ్ళాలని టీం వర్క్ కింద వెళ్ళేవాళ్ళం అనమాట. ఏ పిక్నిక్ జరిగినా ఎక్కడ ఏం చేసినాను ఆవిడ సెంటర్ పెట్టి క్లాసులు రన్ చేస్తూ ఉండేవారు. గాజువాక మొత్తం అక్కడికి వెళ్ళేవాళ్ళం. సీనియర్స్ ఎవరన్నా వచ్చినప్పుడు పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మేము వెళ్ళేవాళ్ళం అనమాట. అయితే అలాగా స్కూల్స్ కి ఆవిడతో పాటు స్కూల్స్ కి వాటికి అపార్ట్మెంట్స్ లకి వాటికి మేడంతో పాటు వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. వెళ్ళి మార్నింగ్ బాక్స్ పట్టి మార్నింగ్ 9 కల్లా వెళ్ళి ఈవినింగ్ 4 కల్లా వచ్చేసేవాళ్ళం. అంటే మనం చేయాల్సిన వర్క్ చేస్తూ ఉంటే రావాల్సింది దానికి అదే వస్తూ ఉంటుంది అనమాట. అలా చేస్తూ ఏం చేస్తామంటే ఎక్కడికో వెళ్ళి చేసే కన్నా మన చుట్టుపక్కల మన స్కూల్స్ డెవలప్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి సరే అని చెప్పి ఒక 10th క్లాస్ ఉన్న స్కూల్స్ ని తీసుకున్నాం. తీసుకుంటే అవి వారానికి ఒక రోజు అడిగాం అనమాట. తీసుకున్న తర్వాత అడిగితే వాళ్ళు సరే అని ఇచ్చారు. ఒకళ్ళైతే 3 to 4 ఇచ్చారు, ఒకళ్ళైతే 4 to 5 ఇచ్చారు. అయితే సరే ఏంటంటే ఒకరోజు చెప్పి వదలకుండా వారం వారం వాళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు. వారం వారం వెళ్ళడం వల్ల ఏంటంటే ఒక దగ్గర ఒక 40 days అయ్యేసరికి ఎందుకంటే పిల్లల్లో దేవుడు ఉంటాడు అనేది పిల్లలు కూడా చాలా త్వరగా గ్రహిస్తారు అనేది, తర్వాత ఏమో వాళ్ళు అన్న మాట మీద చాలా గట్టిగా నిలబడతారు అనేది ప్రాక్టికల్ గా బాగా అర్థమైంది. ఎందుకంటే పిల్లలు ప్రతిదీ అనమాట ఇలా కూర్చుంటే ఇంకా వాళ్ళు లెగ్స్ అవ్వరు కాదు మెడిటేషన్ లో, ఎప్పుడు వస్తామా అని ఎదురు చూస్తూ ఉండేవారు అనమాట. అయితే వాళ్ళు నాన్ వెజ్ గురించి చెప్పిన తర్వాత వాళ్ళు క్యారేజీలు మధ్యాహ్నం తెచ్చుకునేవారు.
గుడ్డుతో సహా మొత్తం మొత్తం మానేశారన్నమాట. మానేస్తే వాళ్ళు ఏమైందంటే ఆఖరికి టీచర్ స్కూల్ మీద పేరెంట్స్ అందరూ వచ్చి, ఏంటండి మా పిల్లల్ని చిన్నప్పటి నుంచి సన్యాసులా మార్చేస్తారా, వాళ్ళకి హెల్త్ బాగాలేదని చెప్పి మేము ఇవన్నీ తినిపిస్తుంటే వాళ్ళు తినమని చెప్పి పిలిచి పెడుతున్నారు, మీరు ఇలా చేయడానికి వల్ల కాదని చెప్పి చాలా ఇదిగా చేశారు. లేదండి, ఇది చాలా మంచిది, నేను చేస్తానని చెప్పి ఆ స్కూలు మేడం సార్ కూడా చేసేవారు అని చెప్తే, అలా కాదండి అంటే, లేదండి మీకు దీని మీద అవేర్నెస్ కల్పించాలంటే పిలిపిస్తామండి అని చెప్పి మమ్మల్ని పిలవడం జరిగింది. అది చెప్పిన తర్వాత కూడా వాళ్ళు కూడా పిల్లలంటే చాలా ఈజీగా ఇచ్చేసుకోగలిగారు, మాకు కొంచెం టైం పడుతుందండి అని చెప్పేసి వాళ్ళు కూడా ఫస్ట్ లో అయితే చాలా గొడవ పెట్టారు. తర్వాత ఏమో వాళ్ళు చాలా అంటే వాళ్ళు 8th క్లాస్ ఉండగానే మేము వెళ్ళేవాళ్ళం. వాళ్ళు 8th, 7th ఆ క్లాసెస్ ఉండగానే మేము అక్కడ రన్ చేసాం అనమాట. తర్వాత ఒక దగ్గర దగ్గర ఒక ఏ- ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. 5 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఇంకా ఆ రెండు స్కూల్స్ కూడా కంటిన్యూస్ గా మెడిటేషన్ చేస్తూ పిల్లలు కూడా చేస్తూ చాలా మార్పు పొందారు. తర్వాత కనవ టైంలో చిన్న చిన్న స్కూల్స్ అంటే 5th క్లాస్ వరకు ఉన్న స్కూల్స్ అన్నమాట. మా చుట్టుపక్కల శ్రీనగర్ జంక్షన్ లో మొత్తం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాసేపు ఆ చిన్నపిల్లలకి చెప్పడానికి ఏమీ ఉండదు. వాళ్ళకి ఒక స్టోరీ అండ్ కాసేపు మెడిటేషన్ చేయించడం, చిన్న యాక్టివిటీ ఏదో ఒకటి సరదాగా అలా చేయించేసరికి కూడా వాళ్ళకి యాక్టివ్ చాలా అనిపించి వస్తున్నాం అనేసరికి వాళ్ళే సీరియస్ గా కూర్చునేవారు అనమాట మెడిటేషన్ కి మమ్మల్ని చూసి. వాళ్ళు చాలా యాక్టివ్ అయ్యేవారు అనమాట. అంటే మనకేమి ఇబ్బంది లేకుండా అంటే మనం అడుగు ఎప్పుడైతే ముందుకేసామో వాళ్ళు రెడీగా ఉంటారు. అంటే మాస్టర్స్ క్రియేషన్ అదంతా. మనం ఏమీ కాదు, ఓన్లీ మనం ఒక యంత్రాలం అన్నమాట. ఓన్లీ ఒక ఇన్స్ట్రుమెంట్స్ అంతే. అంతేగాని నేనే చేస్తున్నానని కాదు అక్కడ. ఒక ఇన్స్ట్రుమెంట్స్ అంతే మనం. ఆటోమేటిక్ గా మాస్టర్స్ క్రియేషన్ చేస్తారు. అయితే ఇంకా చిన్నపిల్లలు అలా జరుగుతుంటే మేము 5 ఇయర్స్ గ్యాప్ ఇచ్చేసాం అనమాట. వెళ్ళడం అవ్వలేదు. తర్వాత ఆ ఆ పిల్లలందరూ కనబడి దారిలో ఏదైనా షాప్ కన్నా దేనికో వెళ్తుంటే వాళ్ళందరూ కనబడ్డం, ఎందుకు రావట్లేదు మేడం, మేమైతే ఇంట్లో చేసుకుంటున్నాము చాలా బాగుంది అని చెప్పడం. ఇప్పుడైతే కొంతమంది అయితే మ్యారేజెస్ అయిపోవడం, కొంతమందికి అయితే జాబ్స్ తో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో కొంత టైం చేస్తాం. అప్పుడున్న సబ్జెక్ట్ మళ్ళీ ఇప్పుడు టీవీలో చూస్తూ సేమ్ సబ్జెక్ట్ ని మేము వింటున్నాము, చాలా బాగుంది నిజంగా. ఆ రోజు మేము చేయడం వల్ల చదువుకోవడం వల్ల చాలా కాన్సన్ట్రేషన్ చదవడం వల్ల మా లైఫ్ చాలా చాలా బాగున్నాయి అని చెప్పుకుంటూ వచ్చేవారు అన్నమాట కనబడుతున్నప్పుడు. నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాలని బయలుదేరి వెళ్ళేదాన్ని. ఆ ఒక 3:30 ఆ టైంకి బయలుదేరి వెళ్ళేదాన్ని. ఒక 4 లైన్ల అవతల తీరా వీళ్ళందరూ మాట్లాడి ఎక్కువసేపు తనతో స్పెండ్ చేద్దామని వెళ్ళేసరికి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 3:30కి బయటకు వచ్చిన దాన్ని 5:30కి వెళ్ళేదాన్ని వాళ్ళ ఇంటికి. ఇదేంటి ఎప్పుడో అనగా వస్తాను కదా అని. మధ్యలో ఈ పిల్లలందరూ కనబడ్డం, ఆ పిల్లల పేరెంట్స్ కనబడ్డం, ఉమ్, వాళ్ళు కూడా ఆ పిల్లలకు ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్, కాళ్ళ నొప్పులని తలనొప్పులని ఇవన్నీ తగ్గించుకున్నారండి మా పిల్లలని వాళ్ళు చెప్పడం చాలా హ్యాపీగా ఫీల్. మనం దానివల్ల పొందిన ఆనందం చాలు. అంతకన్నా ఇంక మనం ఏం చేయలేదే, వాళ్ళకి ఏం మందులు పోయలేదు, ఇంకా ఈ పలానా చేయమని ఓన్లీ చెప్పింది అలా ఓన్లీ శ్వాస మీద ధ్యాస. ఈ ఆనందం నిజంగా వర్ణనాతీతం. ఎందుకంటే మనం పొందింది చాలా 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 పొందుతాం దీంట్లో ధ్యానంలో. ఆ పిల్లలు ఇప్పుడు ఒక్కళ్ళు వచ్చి చెప్తుంటే చాలా మెరాకిల్ గా ఉంటుంది. ఒక అమ్మాయి పీజీ చేసేది, మార్నింగ్ 5 to 6 వచ్చి మెడిటేషన్ చేసుకునేది. ఆయన మేడం అమ్మాయికి టైం చాలా చెప్పింది అయిపోయిందా? టైం ఓకే. 7:11 ఓకే. అయితే ఓకే, కంప్లీట్ చేస్తాం. శ్వాస అనేది శ్వాస మీద ధ్యాస అనేది చాలా అద్భుతమైంది. ఆ ఇది పత్రి సార్ మనకు నేర్పించారు. ఈ పిఎం చాలా చాలా థ్యాంక్స్ పత్రి సార్కి. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి వాళ్ళకి కూడా చాలా 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 థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నాకు అనిత మేడం ద్వారా నాకు ఈ అవకాశం వచ్చింది. ఇప్పుడు ఎవరైతే మేడం కండక్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మీ ద్వారా ఎన్నో గొప్ప విషయాలను అనేది మేము తెలుసుకోవడం జరిగింది. మీరు ప్రతిదాన్ని కూడా చాలా డెప్త్ గా చెప్తుంటే మాకు చాలా విషయాలు తెలియవు అనేది మాత్రం బాగా అర్థమైంది. సో కొంత కొంతే మాత్రమే మనకి తెలుస్తది. మీరు దాన్ని చాలా అనుభవపూర్వకంగా చెప్తున్నారు కాబట్టి చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. ఎవరైనా మేడంతో మాట్లాడాలి అంటే చూడండి.
ఓకే. మేడం చాలా బాగా చెప్పారు. మన వాస్తవానికి థ్యాంక్ యూ. మనమే సృష్టికర్తలమని, మనం మాట ఓకే. మీద ధ్యాస ఉంటే మనం ఎలాగైనా మంచిగా అన్ని పాజిటివ్ గా మాట్లాడగలమని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని మీరు ఎంతో చక్కగా ఎగ్జాంపుల్ తో సహా చెప్పారు మేడం. చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నమస్తే. అండి. థ్యాంక్ యూ అండి.